కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 151వ రచ్చబండ కార్యక్రమానికి తెలుగు భాషాభిమానులందరికీ సాదర ఆహ్వానం, సాయం సమయ నమస్సులు. ఈ రోజు మనతో ప్రసంగిస్తున్న వారు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు. వీరు తెలుగు పిల్లలకు తెలుగు చదవడం రాయడం ఎందుకు రావడం లేదు ఈ అంశం మీద ప్రసంగిస్తారు. ఇది ప్రస్తుతం చాలా ముఖ్యమైన అంశం సార్. కొన్ని సంవత్సరాలుగా మేము తలలు బాదుకొని రకరకాల మార్గాల్లో అనుకున్నాము. ఇప్పుడు మీరు చెప్పే విశ్లేషణ మాకు చాలా ఉపయోగపడుతుంది. వీరిది గ్రామీణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం. పాఠశాల విద్య మొత్తం తెలుగు మాధ్యమంలోనే కొనసాగింది. వైద్య శాస్త్రంలో ఉన్నత స్థాయి పట్టాలు అందుకున్నారు వీరు. పలు వైద్య సంబంధ విషయాలు, ఆరోగ్యం అవగాహన గురించి చాలా విషయాలు వీరు నిత్యం యూట్యూబ్ ద్వారా మనకు వినిపిస్తూనే ఉంటారు. అన్యాయాన్ని, అబద్ధాన్ని నిక్కచ్చిగా నిలదీస్తారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వ విధానాలని, వాస్తవాల్ని ఒప్పుకోరు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ వాటి మీద పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉంటారు. పాఠశాల విద్యలో మాతృభాష మాధ్యమంగా జరగాలని, దాని పరిరక్షణకై వీరు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇది సంగతి అనే అంశంలో మేడిపండు చదువులు అనేసి చాలా విద్యాపరమైన అంశాల మీద విశ్లేషణ వీరిది మనం చూడొచ్చు ఈటీవీలో. చాలా బాగుంటుంది. నేను అది చూసి వెంబడే సార్ని గుర్తుపట్టాను. వీరు ప్రభుత్వ విధానాలనే కాకుండా మన వంతు ఏం చెయ్యాలి, తల్లిదండ్రుల పాత్ర ఏమిటి అనే విషయం మీద వీరు చాలా విషయాలను మనకు ఈ రోజు పంచుకొనున్నారు. వృత్తిలో పైకి ఎదగడానికి మనం ఆంగ్ల మాధ్యమమే ప్రధానంగా చదవాలి అనే విషయం కేవలం అపోహ మాత్రమే. అది తొలగించుకోవడం చాలా అవసరమని గణాంకాలతో సహా వీరు విశ్లేషించి చెబుతూ ఉంటారు. ఆ దిశగా కృషి చేస్తుంటారు. న్యాయపరంగా కూడా వీరు ముందుకెళ్తున్నారు. వీరు ఏలూరులోని ఆశ్రమ్ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరు అన్ని న్యాయపరమైన విషయాలే కాకుండా భాషాపరమైన విషయాలు, పిల్లల పురోగతికి అవసరమైన విషయాలు, తెలుగు మాధ్యమంగా ఎందుకు ఉండాలి అనే విషయం మీద ఈరోజు మనతో ప్రసంగించనున్నారు. ఈనాటి రచ్చబండ వారికి సాదర ఆహ్వానం పలుకుతుంది సార్. నమస్కారం, ధన్యవాదాలు. ఒక్క నిమిషం అండి. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము.
అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు, అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు, అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. కానివ్వండి. శ్రీనివాస్ గారు ఇక మాట్లాడాలి. గుంటుపల్లి శ్రీనివాస్ గారు. సరే సార్. సార్ పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు కోదండరామయ్య గారు తెలుగు భాష పునర్జీవం కోసం, పునర్వైభవం తీసుకురావడం కోసం నిరంతరం ఎంతో శ్రమిస్తున్నారు. మిగిలిన వారు చెప్పండి, ఇది బొమ్మ మొత్తం కవర్ చేస్తున్నదా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్? బానే వస్తుంది సార్, వస్తుంది కాదమ్మా, మొత్తం మన వీడియోని మొత్తం కవర్ చేస్తుందా? కవర్ చేస్తూనే ఉంది. సంతోషం. కానీ డాక్టర్ గారు, ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం అత్యంత ప్రధానమైనది. ఎందుకు అంటే చాలాసార్లు మనం విషయాలను లోతులోకి వెళ్లకుండా లోతులోకి వెళ్లకుండా సరైన దిశగా సరైన స్థాయిలో పరిశీలన జరపనప్పుడు తప్పుడు అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి తప్పుడు అభిప్రాయాలు మన రాష్ట్రంలో, అందున ముఖ్యంగా తెలుగు భాషపై చాలా ఎక్కువ, ప్రజల్లో మనలోనే మనకి ఎక్కువ. నేను ఈరోజు ఈ విషయాన్ని ఎంచుకోవడంలో అత్యంత ప్రధానమైన కారణం ఏంటంటే, ఇందులో వాస్తవాలు ఏమిటి, లోపం ఎక్కడ జరుగుతుంది, తల్లిదండ్రుల పాత్ర, బడి పాత్ర, ప్రభుత్వాల పాత్ర అనేది స్పష్టంగా కూలంకషంగా చెప్పాలనుకుంటున్నాను. నాకున్న టైంలో నేను దాన్ని కుదించి చెప్తాను. తర్వాత ఎవరైనా ప్రశ్నలు అడిగిన దాన్ని బట్టి మరింత వివరం ఇస్తాను. ఈ ప్రెజెంటేషన్ ఇలా 4 భాగాలుగా చెప్తాను. ఒకటి అసలు ప్రస్తుతం ఉన్న సమస్య, దాని తీవ్రత ఏమిటి, పిల్లలు మాతృభాషను ఎలా నేర్చుకుంటారు, అసలు బడిలో ఏం జరుగుతుంది, అపోహలేంటి, వాస్తవాలేంటి. ముందుగా సమస్య, దాని తీవ్రత. ఇది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న 5 వాక్యాలు అసర్ సర్వే, దేశవ్యాప్తంగా అసర్ ప్రథమ్ వాళ్ళు చేస్తారు దాన్ని. అసర్ సర్వే 2005 నుంచి జరుగుతూనే ఉంది. అటు ఇటుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 52 నుంచి 57 పదాలు ఉండేటటువంటి ఈ వాక్యాలనే వాళ్ళు వాడుతుంటారు. ఇలాంటివే మార్చి మార్చి వాడుతుంటారు. ఇందులో ఎక్కడ మీకు కష్టతరమైన పదాలు ఏముండవు. ఇది దీంట్లో నుంచి మనం విద్యార్థి చదవగలుగుతున్నాడా లేదా, తెలుగు చదవగలుగుతున్నాడా లేదా అనేది చేస్తారు ఆంధ్ర తెలంగాణలో. ఇవే పదాలు, ఇట్లాంటివే ఉంటాయి. అసలు ఎప్పుడు కఠినమైన పదాలు ఉండవు. మనం 2005 నుంచి డేటా చూస్తే 2005లో 5వ తరగతిలో 61% మంది పిల్లలు
5 వాక్యాలని చదవగలిగారు, తప్పులు లేకుండా చదవగలిగారు. అదే 2024 వచ్చేటప్పటికి అది 37% పడిపోయింది. 8వ తరగతి పిల్లలు, అదంతా 2వ తరగతి స్థాయి పాఠం అండి. అది 2వ తరగతి స్థాయిది. అది 83% అప్పుడు చదివితే 2005లో, ఇప్పటికి అది 56% పడిపోయింది. మీరు ఎక్కడ చూసినా కూడా 30 అటు ఇటుగా 25 నుంచి 30% పతనం అయింది. ఎందుకు జరిగింది అసలు ఈ సమస్య? ఈ స్థాయిలోకి ఎందుకు వచ్చింది? మనం ఎవరం ఎందుకు ఆపలేకపోతున్నాం? ఎందుకంటే ప్రభుత్వాలు 2005 నుంచి 2024 వరకు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ప్రాథమిక విద్యలో కానీ, హై స్కూల్లో కానీ. ఉపాధ్యాయుల జీతాలు కానీ, టీచర్స్ ని రిక్రూట్ చేసుకోవడంలో కానీ, మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజన పథకంలో కానీ, ఇంకా బ్యాగులు, బూట్లు, రకరకాలు ఐఎఫ్ఈ ప్యానల్స్, కంప్యూటర్ ల్యాబ్లు, రకరకాల చాలా, ఇంక్లూడింగ్ దాంతో పాటుగా నిర్బంధ ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టారు. అదే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలని పెద్ద ఎత్తున ప్రైవేటు పాఠశాలకు పంపడం మొదలుపెట్టారు. ఎందుకంటే జవాబుదారీతనం లేదన్న ఒక ప్రధాన కారణంతో ఇది ప్రైవేటు విద్య ఎక్కువగా ప్రచారంలోకి వచ్చి ఎక్కువగా తల్లిదండ్రుల ఆమోదం పొందింది. దానికోసమే చేస్తున్నారు. ఒకవైపు ఏమో తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు, మరోవైపు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నాయి. అయినా ప్రమాణాలు మాత్రం దారుణంగా పడిపోతున్నాయి. అది 2005 నుంచి 2024 వరకు మనం చాలా పెద్ద ఎత్తున, ఒక 20 సంవత్సరాల నిడివిలో మనం దీన్ని పరిశీలించవచ్చు. అసలు భాష నేర్చుకోవటము, అసలు ఒక పిల్లవాడు భాషలా నేర్చుకుంటాడు. భాష అనగానే మనకందరికీ గుర్తు రావాల్సింది, ప్రపంచవ్యాప్తంగా భాషా నైపుణ్యాలు అనగానే అందరూ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అందరూ ఆమోదించింది ఏంటంటే 4 నైపుణ్యాలు: వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. దాన్నే ఉపాధ్యాయులు వాళ్ళ పెడగాగి దాంట్లో దాన్ని LSRW అంటారు, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ప్రపంచంలో ఏ పరీక్షలోనైనా, అది స్కూల్ పరీక్ష కావచ్చు, మిగతా పరీక్షలు కావచ్చు, అది యూరోప్ లో కానీ అన్ని దేశాల్లో కూడా ఈ 4 నైపుణ్యాలు పరీక్ష చేయడం అనేది విధిగా ఉంది. ముఖ్యంగా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లో, ఇంగ్లీష్ కాకుండా మిగతా భాషలు మాట్లాడే అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో ఇది ప్రధానంగా అమలులో ఉన్నది. ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాల్లో కొన్ని చోట్ల అమలు జరుగుతుంది, కొన్ని చోట్ల అమలు జరగడం లేదు. కానీ ఓవరాల్ గా స్కూల్ అవుట్ గోయింగ్ ఎగ్జామ్ అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ లో తప్పనిసరిగా అది ప్రీ ఫైనల్లో కానీ ఫైనల్లో కానీ, ఇప్పుడు మీ యూకేలో కూడా ఇంగ్లీష్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లో క్లియర్ అయితేనే వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ ఎలిజిబుల్ అవుతారు విద్యార్థులు. అలా ప్రతి దేశంలో కూడా దాన్ని అమలు చేస్తున్నారు. అది మాతృభాష అయినా సరే, అది ఇంగ్లీష్ కావచ్చు, ఇంకే భాష అయినా కావచ్చు. ఇప్పుడు పిల్లలు మాతృభాషను ఎలా నేర్చుకుంటారు? పుట్టినప్పటి నుంచి బడికి వచ్చే వరకు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలు 6 నెలల నుంచి పిల్లలకి వినటం, అంటే అప్పటికి ఆడిటరీ సెన్సేషన్ సంబంధించిన నరాలు అభివృద్ధి చెందుతాయి. దాని మీద హిందూ మైథాలజీలో రకరకాల భావనలు అవి ఉన్నా కానీ ఓవరాల్ గా అప్పటి నుంచే శబ్దానికి ప్రతిస్పందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మాతృభాషకు ప్రతిస్పందించడం అనేది తల్లి గర్భంలో నుంచే మొదలవుతుంది. తరువాత బిడ్డ పుట్టిన తర్వాత 3 నెలల నుంచి ఎక్కువగా స్పందించడం జరుగుతూ ఉంటుంది. మాట రావటానికి ముందే పిల్లలు అంతా వింటారు, వాళ్ళకున్నదంతా వాళ్ళు మన చుట్టుపక్కల మాట్లాడుకునేది వింటుంటారు, దాన్ని స్పందిస్తుంటారు. నవ్వు రూపంలోనో, మిగతా నవ్వటం ద్వారానో, ఏడవటం ద్వారానో రకరకాలుగా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. తరువాతే వాళ్ళు మాట్లాడతారు. మొట్టమొదటిగా చిన్న చిన్న 2 అక్షరాల పదాలు, పూతలు వేయడము, 2 అక్షరాల పదాలు, తర్వాత 2-3 పదాలు కలిపి మాట్లాడటము, తర్వాత వాక్యాలు 18 నెలలు దాటేటప్పటికి వాళ్ళ వాక్యాలు మాట్లాడటము,
ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు సంభాషిస్తుంటారు. సంభాషించేటప్పుడు భాష మరింతగా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. పదాలు రోజుకి 2 నుంచి 5 పదాలు 18 నెలలు దాటిన దగ్గర నుంచి వాళ్ళు 2 నుంచి 5 కొత్త పదాలు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు బడికి వచ్చే టైంకి వాళ్ళ వొకాబులరీ 4000 నుంచి 6000 వరకు 6000 పదాల వరకు ఉంటుందనేది అమెరికాలో జరిగిన రీసెర్చ్ లో పరిశోధనలో తేలింది. సగటున వాళ్ళు కొన్ని లక్షల పదాలు వింటారు బడికి రావడానికి ముందే. అంటే బడికి రావటానికి ముందే బిడ్డకి లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ వచ్చు. మాతృభాషలో వినడము, విన్నది అర్థం చేసుకోవడము, ఆకళింపు చేసుకోవటము, దానికి స్పందనగా మాట్లాడటము, అవసరమైతే మరింత సంభాషించడము వచ్చు బిడ్డకి. ఇది ఎందుకు నేను నొక్కి చెప్తున్నాను అంటే, ఇది ఎంత బాగా వస్తుందో చదవడం రాయడం అంత బాగా వస్తుంది, అంత సులువుగా వస్తుంది. అందుకని మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎందుకు కష్టం అవుతుంది అంటే, మనకి ఓరల్ స్కిల్ లేదు. లిజనింగ్ మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోను, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2023లోను చాలా స్పష్టంగా లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేది బాగా వాటి మొదటి 2 సంవత్సరాలు దాటిపైన దృష్టి పెట్టమని, తర్వాతనే మిగతా ఇంట్రడ్యూస్ చేయమని చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని 2005లో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ లోనూ ఉంది, కానీ అది సంక్షిప్తంగా ఉంది. ఇప్పుడు 2023లో మాత్రం వాళ్ళు దీని గురించి చాలా ఎలాబొరేట్ గా రాశారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ అమలు చేస్తున్న విధానమే అది. మొదటిగా బిడ్డకి ఏ భాష అయినా మనం ఇంట్రడ్యూస్ చేయాలంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవరాల్ వొకాబులరీ బాగుంటే, అంటే బిడ్డకి వినటం ద్వారా, మాట్లాడటం ద్వారా ఒక పదంపై ఒక అవగాహన ఉన్నప్పుడు, ఆ పదం గురించి ఆ బిడ్డకి తెలిసినప్పుడు, వాళ్ళు ఆ పదాన్ని చదవటంలోనూ చదివింది రాయటంలోనూ చాలా చక్కగా సులువుగా నేర్చుకుంటారు. లేకపోతే వాళ్ళు ఆ పదాలను బట్టి పడతారు. ఆ బట్టి పట్టకుండా ఉండాలి అంటే, బిడ్డలు బట్టి పట్టకుండా ఉండాలి, భాషను అత్యంత సహజంగా నేర్చుకోవాలి అంటే మనం చేయాల్సింది అత్యంత సహజమైన ప్రక్రియ, అది లిజనింగ్ అండ్ స్పీకింగ్. అందుకే లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఎంత సహజమైన ప్రక్రియలు అంటే దీనికి బడి అక్కర్లేదు, దీనికి ఏమీ అక్కర్లేదు. మీ అందరికి అనుభవంలో ఉన్నదే, చాలా మంది కూలీలు, వేరే మైగ్రెంట్ వర్కర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఆ భాషల్ని అత్యంత సులువుగా బడికి వెళ్లకుండా, ఎటువంటి ట్రైనింగ్ క్లాసులకి కోచింగ్ క్లాసులకి వెళ్లకుండా 3 నెలల్లో చక్కగా నేర్చుకుంటారు, మాట్లాడుతుంటారు, అవసరమైతే పోట్లాడతారు కూడా. అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు, అటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు వినటము మాట్లాడటం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. ఇప్పుడు బడిలో కూడా ఇంగ్లీష్ రావడం లేదు అంటే ఒక ప్రధాన కారణం, ఇంగ్లీషే కాదు హిందీ కానీ ఏదైనా రావడం లేదు అంటే అత్యంత ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ లిజనింగ్ అండ్ స్పీకింగ్ కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ లేదు. ఎందుకంటే అక్కడ మాస్టర్లు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడకపోవటం, అటువంటి ఎన్విరాన్మెంట్ లేకపోవటం, అవి జరుగుతూ ఉండటం వల్ల మనకు ఆ భాష రావట్లేదు. అది మాతృభాషకు ఆ సమస్య లేదు. ఎందుకంటే మాతృభాషలో మనకి ఇంట్లో మాట్లాడుతున్నారు, చుట్టాలు మాట్లాడతారు, చుట్టూ సమాజంలో మనకు తెలుగే ఉంది. కాబట్టి బిడ్డకి చక్కగా తెలుగు మాట్లాడటము, విన్నది అర్థం చేసుకోవటము, అన్ని కావలసిన నైపుణ్యం వచ్చింది. అటువంటి బిడ్డ బడికి వచ్చాడు. ఆ బడికి వచ్చిన వాడికి మనం ఎందుకు చదవడం నేర్పలేకపోతున్నాం? ప్రపంచం మొత్తం ఏం చెప్తుంది? ఓరల్ స్కిల్ వస్తే చదవటము రాయటము అత్యంత సహజంగా జరుగుతుంది, అత్యంత సులువుగా జరుగుతుంది. అదే ఇవి రాని వాళ్ళకి అవి నేర్పడం కష్టమవుతుంది అనేది ప్రపంచంలో అన్ని పరిశోధనలో తేలిన విషయం. కానీ మనం మాత్రం ఎందుకు చేయలేకపోతున్నాం? మన తెలుగు పిల్లలకి చదవడము రాయటం ఎందుకు సులువుగా నేర్పలేకపోతున్నాం అనేది ప్రశ్న. బడిలో ఓరల్ స్కిల్ కూడా, అంటే మాట్లాడటము, వినటము, విన్నది అర్థం చేసుకోవడము, ఆకలింపు చేసుకోవడము, మాట్లాడటం అనేవి బడిలో భాషా బోధన జరిగే కొలది అవి వాటి యొక్క ప్రొఫిషియన్సీ స్థాయి పెరుగుతుంది. అది ఒక్క సమాజంలో ఉన్నది మాత్రం అక్కడితో ఆగిపోదు, మరింతగా పెరుగుతుంది. అసలు ఓరల్ స్కిల్ వచ్చిన పిల్లలకి బడిలో రీడింగ్, రైటింగ్ ఎందుకు నేర్పలేకపోతున్నాం
అనేది ఇప్పుడు తెలుసుకోవాలంటే అసలు బడిలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా దీన్ని నేను 5 భాగాలుగా విభజించాను. మొట్టమొదటిగా ప్రాథమిక స్థాయిలో మాతృభాషను బోధించే సమయం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంతుంది, మనకెంతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి ఒకే విధంగా ఉంటుంది, అది పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదు. OECD దేశాల్లో డేటా ప్రకారం 25% సమయాన్ని, సగటున 25%, ఎందుకంటే కొన్ని దేశాల్లో ఇంకా ఎక్కువ ఉంది, ఫ్రాన్స్ వాటిల్లో 35%, 37% అట్లా ఉంది. అలా వివిధ దేశాల్లో వేరుగా ఉన్నా కూడా ఆ అన్ని దేశాల్లో కూడా సగటు 25% తక్కువ కాకుండా ఉంది వాళ్ళు మాతృభాషకి కేటాయించే సమయం ప్రాథమిక స్థాయిలో, అంటే 11 ఏళ్ల లోపు. అదే ఆంధ్రప్రదేశ్లో SCRT టైం టేబుల్ ప్రకారం 1-2 తరగతులు చదువుతున్న వారికి 10 పీరియడ్లు, అంటే పీరియడ్కి 40 నిమిషాలు చొప్పున లెక్కేసుకోవాలి. మనం లెక్కేసుకుంటే అది 20.8% వస్తుంది. 3-5 తరగతుల్లో వారానికి 8 పీరియడ్ చొప్పున లెక్కేసుకుంటే అది 16.6% మాత్రమే బోధనా సమయం వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో అయితే 6 పీరియడ్లే కేటాయిస్తున్నారు. అంటే 6 పీరియడ్లు అంటే 6 × 45 నిమిషాలు పీరియడ్, సగటున 40-45 నిమిషాలు పీరియడ్లు ఉంటాయి ప్రైవేట్ లో కూడా. ఆ సమయాన్ని లెక్కించుకుంటే మనకు 17%, 18% మాత్రమే వస్తుంది. సో సమయంలో కూడా తేడా ఉన్నది. మనం క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అనే నాణ్యమైన బోధనా విధానము, అందులో నాణ్యత గురించి కాకుండానే మనకు కేటాయిస్తున్న సమయంలో కూడా తక్కువ ఉన్నది, అది ముందుగా మనం గ్రహించాలి. రెండవది, పాఠ్య పుస్తకాలు అసలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు యాక్చువల్గా నేను ఒక చాప్టర్ అంతా తీశాను, కానీ చాలా ఎక్కువ స్లైడ్లు అవుతాయని చెప్పేసి నేను కుదించి ఒక 3-4 పెట్టాను. ఇది తెలుగు తోట అని 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన 1వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం. అది మీరు ఇవి చూస్తే ఇది బొమ్మల పుస్తకమా పాఠ్య పుస్తకమా అనేది కనబడుతుంది. ఇది మీకు 1వది, వాళ్ళు 3 అక్షరాలని వాళ్ళు మొదటి పాఠంలో 3 అక్షరాలని పిల్లవాడికి పరిచయం చేస్తారు. అదే వాళ్ళకి పాఠం. పడవా, 3 అక్షరాలని ఒకేసారి పరిచయం చేస్తారు. ఈ 3 అక్షరాలని పరిచయం చేసే దాంట్లో మీకు ఎక్కడి నుంచి ఎటు చూసినా బొమ్మలు చూడండి ఎన్నున్నాయో, ఒకటి. రెండవది, అసలు ఇక్కడ ఈ కింది 2 గళ్ళలోని పదాలను చదవండి, ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి అని ఏమిస్తున్నారు అని ఇక్కడ రాశారు. ఆ పిల్లవాడికి పదాలే రావు, ఆ పిల్లవాడు అప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్నాడు. మొత్తం డిస్ట్రాక్షన్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీకు ఇక్కడ ఏది పెట్టినా కూడా డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంది. ఈ పిల్లవాడికి మొట్టమొదటిగా మనం అక్షరాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ అక్షరాలని ఇప్పుడు వాడు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాల్సిన దశలో ఆ పిల్లవాడి వయసు 6 సంవత్సరాలు, 1వ తరగతి. 1వ తరగతి పిల్లవాడికి న్యూరో సైన్స్ రీసెర్చ్ ప్రకారం ఆ పిల్లవాడికి ఉండేది చాలా షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది. అతని కాన్సన్ట్రేషన్ టైము, అది పీరియడ్ తక్కువ ఉంటుంది. అతను 12 పదాలను, 1 నిమిషం 12 పదాలు లేదా 4 బొమ్మలను మాత్రమే వాళ్ళు తడవకి ప్రాసెస్ చేయగలరు. 12 సెకండ్ల నిడివిలో 7 పదాలని లేదా 4 బొమ్మలను మాత్రమే ప్రాసెస్ చేయగలరు. మొదట మనం ఏం చెప్పాలి పిల్లవాడికి? ఆ అక్షరంతో పాటుగా ఆ అక్షరానికి గల శబ్దము, శబ్దానికి అక్షరానికి శబ్దానికి గల సంబంధం ఆటోమేటిక్ గా అవ్వాలి. అది మనం నేర్చుకోవటం అంటే, అక్షరాలు నేర్చుకోవడం అంటే. ఈ దశలో దీన్ని ఒక బొమ్మల కథల పుస్తకం లాగా మార్చేసాం. అది మీరు ఇక్కడ గమనించండి. నెక్స్ట్ స్లైడ్కి వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ దాని వివరం. ఇది ముఖ్యంగా ఇక్కడ బోధించే విధానంలో ఉన్న అతిపెద్ద లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే,
మనమందరం నేర్చుకున్న విధానము అక్షర పద్ధతి. మనకి అక్షరాలు నేర్చుకున్నాం, అక్షరాల తర్వాత గుణింతాలు నేర్చుకున్నాం, గుణింతాలు చేర్చుకుని దాని తర్వాత పదాలు, అటు కూర్పు, తర్వాత అలా వచ్చాం. ఇప్పుడు ఇప్పుడు విద్యార్థులకి 2008 నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్న విధానము పద పద్ధతి. అయిపోయిందా? నేను ఇది చెప్పాక మళ్ళీ మేము పవర్ పాయింట్ లో తీసుకెళ్ళాలి. ఈ పద పద్ధతిలో ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే ఏంటంటే, అసలు న్యూరో సైన్స్ లో వచ్చినటువంటి ఏ సైంటిఫిక్ రీసెర్చ్ ని కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా పిల్లల్ని అదే మోసలో వాళ్ళు అనుకున్న ఒక విధానంలో ఉంచుతున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంగ్లీష్ లో కూడా ఇలాంటిది ఉంది. 1987లో కాలిఫోర్నియా స్టేట్ లో అక్కడ ఆ స్టేట్ ఒకటి పాస్ చేసింది, ఒక బిల్లు. పద పద్ధతిని ఇంట్రడ్యూస్ చేస్తూ పాస్ చేసింది బిల్లు. పద పద్ధతినే అమలు చేయాలి, తద్వారా పిల్లలకి మీద ఒత్తిడి తగ్గుతుంది, పిల్లవాళ్ళు సహజంగా త్వరగా నేర్చుకుంటారు ఇంగ్లీష్ను కూడా అని బట్టి విధానం ఉండదు అని రకరకాలుగా మనకి ఏ మాటలు చెప్పారో కాలిఫోర్నియాలో కూడా అదే మాటలు చెప్పారు. అయితే 1993-94 వచ్చేటప్పటికి, అంటే జస్ట్ ఒక 6 సంవత్సరాల్లోనే అక్కడ ప్రతి తరగతిలో నలుగురిలో ముగ్గురు పిల్లలు ఆ క్లాసుకు ఉండాల్సినటువంటి సగటు స్థాయి కన్నా తక్కువగా ఉన్నారు. యావరేజ్ స్థాయి కన్నా తక్కువగా ఉన్నారు ఆ పిల్లలందరూ వాళ్ళు ఇంగ్లీష్ చదవడంలో. అప్పుడు కాలిఫోర్నియా స్టేట్ మరలా దానికి వ్యతిరేకంగా, హోల్ వర్డ్ మెథడ్ కి వ్యతిరేకంగా బిల్ పాస్ చేసి దాన్ని అసలు డిస్మాంటిల్ చేసేసింది. అలాంటి మెథడ్ ని మనం ఎవరో కొద్ది మంది పూర్తిగా న్యూరో సైన్స్ పరిశీలనలోకి తీసుకోకుండా వాళ్ళు పార్షియల్ అండర్స్టాండింగ్ తో తీసుకొచ్చి అదే మన పైన రుద్దారు. ఈ రోజు కూడా మీరు అసర్ సర్వే, ఇంతకు నేను మీకు టేబుల్ చూపించాను, అసర్ సర్వేలో మీకు ఏ స్థాయిలో ఉందని. గడిచిన 20 ఏళ్లలో 61% నుంచి 37% పడిపోయింది. 83% నుంచి 8వ తరగతి వాళ్ళకి. ఆ తరగతి స్థాయి కాదండి, కాలిఫోర్నియాలో చెప్పిన స్థాయి లాంటిది కాదు ఇది. మన 8వ తరగతి పిల్లలు 2వ తరగతి పాఠం చదవడం గురించి ప్రశ్న, 2వ తరగతి పాఠం గురించి సర్వే ఇది. 8వ తరగతి పిల్లలు 8వ తరగతి స్థాయిలో ఎంతమంది ఉన్నారు అనేది సర్వే లేదు. అయినా మనం ఈ రోజు కూడా ఎటువంటి కరెక్షన్ చేయటం లేదు. మన చర్చే అసలు దాని వైపు లేదు. మనం ఎలా మన పిల్లలకి పాఠాలు చెప్తున్నాం, ఎలాంటి పద్ధతిలో చెప్తున్నాం అనే దాని గురించి అసలు మనకు ఎలాంటి పాఠ్య పుస్తకాలు ఉన్నాయి, దీనివల్ల విద్యార్థులకి ఏకాగ్రత అసలు సాధ్యమవుతుందా, పిల్లల యొక్క మెమరీ స్థాయి ఏంటి, వాళ్ళ షార్ట్ ఫోకస్, వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఫోకస్ ఉంచగలరు, ఆ ఉంచినప్పుడు అక్కడ కావలసినది ఏంటి, కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే అక్షరాన్ని నుంచి శబ్దము, శబ్దాన్ని నుంచి అక్షరము ఆటోమేటిక్ గా జరగాలి. అలా ఆటోమేటిక్ గా జరగాలంటే సగటున 3000 సార్లు అడల్ట్ రీసెర్చ్, న్యూరో సైన్స్ రీసెర్చ్, అడల్ట్ సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం సగటున 3000 సార్లు అక్షరం నుంచి పదము, పదం నుంచి అక్షరము పిల్లలు ఉచ్చారణ చేసి ఉండాలి. అది వేరే ఏ రూపాల్లోనైనా కూడా.
అప్పుడు అది ఆటోమేటిక్ అవుతుంది. ఎప్పుడైతే భాష ఆటోమేటిక్ అవుతుందో అప్పుడు బ్రెయిన్ మీద కోగ్నిటివ్ లోడ్ తగ్గిపోతుంది. పిల్లల్లో ఎనలిటికల్ దాని మీదకి వెళ్తుంది బ్రెయిన్. అప్పటి వరకు పిల్లలు ఈ భాష అనేది ఒక బర్డెన్సమ్ గా ఒక భారంగా తయారవుతుంది. అది 3000 కనీసం అది కోడింగ్ అండ్ డీకోడింగ్ 3000 సార్లు రావాలి. అప్పుడే అది ఆటోమేటిక్ స్థాయికి వెళ్తుంది. వీళ్ళందరూ ఏమంటారంటే ఈ పద పద్ధతిలో ఈ పద పద్ధతి అనేది బట్టి విధానం కాదని, ఇది పిల్లలు అతి త్వరగా పదాల యొక్క ప్యాటర్న్ ని చూసి, అంటే ఏంటంటే 3 అక్షరాల పదాలు 4 అక్షరాల పదాలను బట్టి అది పడవ అలా వాళ్ళు పట్టేస్తుంటారు. వాళ్ళు పక్కన బొమ్మ ఉంటుంది, బొమ్మను చూసి ఆ పదం చూస్తే చదివేస్తుంటారు. కానీ మీరు ఆ ఒక్క పదాన్ని ఇవ్వండి పిల్లలకి. ఇప్పుడు పడవ అని పాఠం చదివిన పిల్లలకి పడవ బొమ్మ చూపించకుండా వేరే చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలతోనే మీరు పడవ అని 3 అక్షరాల పదం రాసి పెడితే పిల్లలు క్లాసులో 30 మంది పిల్లలు చెప్పలేరు. ఇది వాస్తవం. మీరు టీచింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అడగండి. అసలు ఎవరైనా ఇది అసలు ఈ విధానం వల్లనే ఇప్పుడు జరుగుతున్న అతి పెద్ద సమస్య ఇది. మనకి పిల్లలు ఏ ఏటికాయడు ఇంకా డల్ అయిపోతున్నారు. తెలుగు చదవడం అంటే అదేదో చాలా పెద్ద శ్రమతో కూడుకున్న పనిలాగా తయారైపోయింది. అది కారణం ఏంటంటే పిల్లలకి అక్షరాలకు శబ్దాల మీద, దాని యొక్క శబ్దాల మీద పట్టు లేదు. మరలా వాటిని కూర్చటం మీద, కూర్చిన తర్వాత ఆ పదాలు పలికే రీతి మీద మనకు పట్టు లేదు. ఎందుకంటే మనం నేరుగా ఇదే పాఠం, మొదటి పాఠము పిల్లలకి జూలై నెలలో వాళ్ళకి ఉపాధ్యాయులు చేయాల్సింది ఏంటంటే అక్షరాలు పరిచయం చేయాలి. తర్వాత నేరుగా దీనిలో తీసుకెళ్తారు. ఇవన్నీ బొమ్మల పుస్తకం లాగా ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని బొమ్మల పుస్తకాలు లాగా ఉంటాయి. ఈ బొమ్మల పుస్తకాలు లాగా ఉన్నప్పుడు పిల్లవాడికి ఉన్న తక్కువ షార్ట్ టర్మ్ మెమరీ అండ్ ఫోకస్ లో వాడు బొమ్మల్నే చూస్తాడా? మనకు తేలిగ్గా ఉంటుంది. మనం వేరు, ఆ పిల్లలు వేరండి. మన పిల్లల స్థాయికి దిగి మనం ఆలోచించగలిగినప్పుడే అసలు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే న్యూరో సైన్స్ లో ఎప్పుడో దీని డిస్ప్రూవ్ అయిపోయినాయి. కానీ ఈ రోజు కూడా మనం ఎవరో పెట్టిన దాన్ని ఇంకట్లా కొనసాగించడానికి మనం ఇష్టపడుతున్నాం. అది దాని తర్వాత ఇంకొక అతిపెద్ద సమస్య ఏంటంటే అసలు తప్పులను సరిచేయటం అనేది అసలు లేదు. అసలు ఎత్తేసారు దాన్ని. అది ఏ స్థాయిలో ఎత్తేసారంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కూడా పోయిన సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ లో పెట్టారండి తెలుగుకి. అంతకు ముందు వరకు తెలుగులో ఎన్ని తప్పులు రాసినా కూడా మార్కులు కట్ చేయడానికి వీలే లేదు. అంతకు ముందు వరకు ఈ 2026 మార్చిలోనే పెట్టారు. కానీ మార్కులు ఏం కట్ చేయలేదులేండి, మార్కులు ఏం తగ్గించలేదు అన్ని. ఎందుకంటే ఒక ఒరవడికి అలవాటు పడిపోయారు కదా మాస్టర్లకు, అదే వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంగ్లీషు హిందీకి అయితే మీరు ఎన్ని తప్పులైనా రాయండి, స్పెల్లింగ్ అయినా గ్రామర్ అయినా అసలు అవన్నీ ఏం పట్టించుకోరు. టిక్కులు కొడతామే, మార్కులు వేయటమే పని. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఎర్రర్ ఫీడ్బ్యాక్ మెకానిజం లేకుండా ఒక భాషను నేర్పే విధానం అంటూ ఎక్కడైనా ముందు ప్రపంచంలో ఉందా? అసలు భాష సంగతి తీసేయండి. మనం సైకిల్ దొక్కుతున్నాం, లేకపోతే ఇంకొక పని చేస్తున్నాం, అందులో తప్పు ఏంటి ఒప్పు ఏంటి పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, ఇలా కాదు, నువ్వు పెడల మీద ఇలా కాలు పెట్టాలి, హ్యాండిల్ ఇలా పట్టుకోవాలి, నువ్వు ఇలా దొక్కాలి, అటు దొక్కాలి, ఇటు ఎక్కాలి, సీట్ మీద ఇటు కూర్చోవాలి అని చెప్తారు కదా. అది కూడా తప్పుల సవరణే కదా. ఏ నైపుణ్యమైనా తప్పులను సరిచేయకుండా రాదు. కానీ దురదృష్టవశాత్తు మన వాళ్ళు మార్కులు వేయడానికి అలవాటు పడిపోయారు. తప్పులను సరిచేస్తే పిల్లలు ఎక్కడ నొచ్చుకుంటారేమోనని, సరిచేయకుండా వదిలేయటం అనేది ఒక పెద్ద బాధ్యతారాహిత్యమైన పనిని వాళ్ళు పిల్లలను నొచ్చుకుంటారనేటటువంటి ఒక మాటలు చెప్పి ఆ మాటల గారడీలో పిల్లల్ని అలా ఉంచి సమాజాన్ని ఉంచి చేస్తున్నారు. భాషా దోషాలను సరిచేయడంపై దృష్టి పెడితే క్రియేటివ్ రైటింగ్ దెబ్బతింటుంది అనేది ఒక వాదన ఉంది. నిజానికి దాన్ని అసలు ఆ వాదన నేనైతే అది సరైన వాదనగా నేను ఎప్పుడు భావించలేదు. ఇప్పటికీ నేను నమ్ముతున్నాను అది ఆ వాదన సరికాదని. ఒకవేళ నిజంగా అది పిల్లలు కనుక అట్లాంటిది ఉంటే దాన్ని చాలా చక్కగా అత్యంత సులువుగా
మనం సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక భాష అనేది భాషా దోషం ఒకటే కాదు, అందులో కాంప్రహెన్షన్ ఏంటి, సమగ్రంగా అర్థమైందా, భావ వ్యక్తీకరణ ఎలా ఉంది అనే విషయాలను పరిగణలో తీసుకొని మనం మూల్యాంకనం చేస్తే, చిన్నపిల్లవాడైనా మూల్యాంకనం చేస్తుంటే అప్పుడు భాషా దోషాలకు 1/3 వంతో 1/2 వంతో ఏదో ఒక భాగం వస్తుంది. ఆ భాగం వరకు అది నుంచి మిగతా వాటికి పిల్లల్ని దాన్ని తగ్గట్టు ఇదిగో నువ్వు ఇది బాగా చేస్తావు, ఇది కూడా కొద్దిగా చేస్తే సరిపోతుంది అని చెప్పొచ్చు. ఇంకొకటి సులువుగా చేయగలిగింది ఏంటంటే మన తెలుగు లాంటి భాషలు, అంటే భారతీయ భాషలు, ఎందుకంటే భారతీయ భాషలకు వేరు, ఇంగ్లీష్ వేరు. ఎందుకంటే భారతీయ భాషలన్నీ అక్షరము శబ్దం ఆధారితంగా జరిగేవి. ఇవి నేర్చుకోవడం బహు తేలిక, రాయటము బహు తేలిక. అంటే ఉన్నా కూడా ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉంటుంది ఇందులో. మనం పలికేదే రాస్తాం, రాసేదే పలుకుతాం. ఇది తేలిక ఇవి భారతీయ భాషలు. సో వీటిల్లో పిల్లలు తప్పు రాసినప్పుడు అక్కడ రాసిందే చదవమనాలి. సో అప్పుడు పిల్లవాడికి వాడి మనసులో ఉన్న పదం ఒకటి, వాడు రాసింది వేరు. రాసిందే పిల్లవాడు చదివినప్పుడు అందులోని తప్పుల్ని చాలా త్వరగా గ్రహిస్తాడు, సరి చేసుకుంటాడు. అసలు సరి చేసుకోకుండా పిల్లలకు మాకు అన్ని వచ్చు అనే భావన ఏ పిల్లలకి ఉండదు. నేను ఇంతవరకు టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను. పిల్లలు ఎప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, 20 నేను టీచ్ చేసే వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ ఆ భావమే ఉండదు. ఎందుకంటే నేర్చుకోవడానికి వచ్చామనే భావనే ఉంటుంది వాళ్ళకి. ఇచ్చిన పసిపిల్లలైనా అంతే ఉంటారు, పెద్దవాళ్ళైనా అంతే ఉంటారు. కాబట్టి అసలు ఆ వాదనే తప్పు. ఇక్కడ మనం అసలు తప్పుల్ని సరి చేయడం అనేది అతి తక్కువ మంది చేస్తున్నారండి బడిలో. అదొక పెద్ద కారణం మనకి అసలు తప్పులు లేకుండా రాయడం రాకపోవడానికి. ఇది నేను ఆల్రెడీ ఇప్పటికే చెప్పాను, ఇది అతి పెద్ద సమస్య. మార్కులు కుమ్మరిస్తున్నారు. మనమేమో ఒకవైపు ఏమో తెలుగు సరిగా తప్పులు లేకుండా కూడా రాయడం రాలేదని మనం అంటున్నాం, కానీ తల్లిదండ్రులకేమో మార్కులు చూపిస్తున్నారు. ఆ మార్కులు ఇప్పుడు 2026 మార్చిలో వచ్చిన మార్కులు అండి, ఇవి తెలుగులో వచ్చిన మన పబ్లిక్ పరీక్షల్లోకి. ఇక ఇంగ్లీషు, హిందీ కూడా ఇట్లానే ఉన్నాయి. అవి కూడా ఏమి అందరూ పివి నరసింహరావు లాగా బహుభాషా కోవిదులే 10వ తరగతిలో. 100 వచ్చిన వాళ్ళు 19,000 చిల్లర ఉన్నారు. 91 నుంచి 100 వచ్చిన వాళ్ళు 1,80,000 చిల్లర ఉన్నారు. 81 నుంచి 90 వచ్చిన వాళ్ళు 1,16,000 మంది ఉన్నారు. 19% మంది. అంటే అటు ఇటుగా 50% మందికి 81 మార్కుల కన్నా ఎక్కువ, 81 అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయండి తెలుగులో. అంటే అసలు 50% మందికి అంత వచ్చినప్పుడు ఇంకా మనం భాష రావట్లేదని మనం మీటింగ్ పెట్టుకోవడం అవన్నీ అర్థం లేదని అనుకోవాలి నిజానికి ఈ మార్కులు చూస్తే. అంటే సమాజం కూడా ఆలోచించడానికి, ఇప్పుడు కాలిఫోర్నియాలో 6 సంవత్సరాల్లోనే వాళ్ళు ఒక విధానాన్ని, అది తప్పుడు విధానం అని, దానివల్ల వాళ్ళ పిల్లలు నష్టపోతున్నారని ఎందుకు గ్రహించగలిగారు? అక్కడ మార్కులు అసెస్మెంట్ ప్రాపర్ గా ఉంది కాబట్టి. ఇక్కడ మార్కులు ఏమో వేసుకుంటూ వెళ్తున్నారు. మార్కులు వేసుకుంటూ వెళ్తారు. ఈ సమాజంలో తల్లిదండ్రులకు ఎలా అర్థమవుతుంది ఇదంతా? మన పిల్లలకి తెలుగు సరిగా రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని ఎలా తెలుస్తుంది వాళ్ళకి? సో మనం మభ్య పెడుతున్నాం. ఇంకొకటి, మనం తెలుగు రాకపోవడానికి కొన్ని అపోహలు ఉన్నాయి. సో మొదటిది ఏంటంటే, తెలుగు వాళ్ళు ఇతర రాష్ట్రాల లాగా తెలుగుపై భాషాభిమానం లేకపోవడం వల్ల పిల్లలు తెలుగు సరిగా రావడం లేదనేటువంటి ఒక భావన ఉంది. నిజానికి ఇది అస్సలు సరికాదు. నేను చెప్తాను, ఇది రెండు కలిపి చెప్తాను. ఇంకోటేమో తెలుగు భాషలో అక్షరాలు ఎక్కువగా ఉండటం, ఒత్తులు అధికంగా ఉండటం వల్ల లిపి కూడా కష్టంగా ఉండటం వల్ల తెలుగు సరిగా చదవలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు అనేది ఇంకో వాదన ఉంది. తమిళంలో అయితే 30 అక్షరాలే ఉన్నాయి, తెలుగులో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి. తెలుగులో గుణింతాలు, సంయుక్త అక్షరాలు వేరువేరుగా ఉన్నాయి, అక్కడేమో సంయుక్త అక్షరాలు ఉన్నాయి. కాబట్టి తమిళం తేలిగ్గా వస్తుంది అనేది ఒక వాదన ఉంది. ఇంకోటి, ఇప్పుడు జపనీస్ కానీ మ్యాండరిన్ కానీ నేర్చుకునే వాళ్ళని చూస్తే మనం ఇప్పుడు మ్యాండరిన్ చూస్తే చైనాలో క్యారెక్టర్స్ ఉంటాయండి, మన లెటర్స్ లా కాకుండా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ మ్యాండరిన్ లో 1600 వాళ్ళు 2వ తరగతి అయిపోయే టైంకి వాళ్ళు 1600 క్యారెక్టర్స్ చదవగలగాలి. 800 ఏమో రాయగలగాలి. 6వ తరగతికి అయితేనే 3000 చదవగలగాలి. 2500 క్యారెక్టర్స్ వాళ్ళు రాయగలగాలి.
జపనీస్ లో అయితే 5వ తరగతి అయిపోయేటప్పటికి 835 కంజీ క్యారెక్టర్స్ లో వాళ్ళు రాయాలి. 835 రాయాలి, చదవాలి. మనం అంటే చైనా వాళ్ళకి కానీ జపనీస్ పిల్లలకు కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ వాళ్ళ లిపి చాలా సంక్లిష్టంగా ఉంటుంది మనందరికన్నా. వాళ్ళ పిల్లలు ఎవ్వరూ కూడా ప్రపంచంలో ఏ దేశం కన్నా వెనకబడలేరు. 5వ క్లాస్కి వాళ్ళు రీడింగ్ టెస్ట్లో కానీ 4వ తరగతి అయిపోయేటప్పుడు రీడింగ్ టెస్ట్లో కానీ మ్యాథమెటిక్స్ లో కానీ వాళ్ళు ఏం వెనకబడలేరు. ప్రపంచంలో అన్ని అభివృద్ధి చెందిన మిగతా అన్ని అభివృద్ధి చెందిన దేశాల కన్నా వాళ్ళు ముందే ఉన్నారు, వెనకబడి ఏం లేరు వాళ్ళు. అంటే ఒక భాష నేర్చుకోవడానికి ఆ భాషలో ఉండే వ్యాకరణం కానీ లేదా ఆ భాషలో ఉండేటటువంటి సంక్లిష్టమైన అక్షరాల లిపి కానీ ఏ విధంగా కారణం కాదంటానికి జపాన్, చైనానే ఉదాహరణలు. రెండవది ఈ తమిళనాడు ఉదాహరణ తీసుకున్నప్పుడు మనం అసర్ సర్వే చూస్తే 2005 నుంచి 2025 వరకు అసర్ సర్వే ఫలితాలు చూస్తే తమిళనాడు కన్నా మన పిల్లలు ఎప్పుడు 20% చక్కగా తెలుగు చదవడంలో మనం వాళ్ళకన్నా మనం ఎప్పుడు 20% అధికంగా ఉన్నాం. ఇప్పుడు 2019 నుంచి మార్పు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం నిర్బంధ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళటం వల్ల మనం వాళ్ళతో పాటు సరిసమ 1-2% దగ్గరకు వచ్చాము. కానీ 2019 ముందు వరకు 2005 నుంచి 2019 వరకు ఎప్పుడు ఏ సంవత్సరం సర్వే రిపోర్ట్స్ తీసుకున్నా కూడా, అది నేషనల్ సర్వేస్ కావచ్చు, అసర్ సర్వే కావచ్చు, తీసుకున్నా కూడా వాళ్ళు మనం ఎప్పుడూ కూడా వాళ్ళకన్నా 20% అధికంగానే మన పిల్లలు చక్కగా చదవగలిగారు. సో ఆ నైపుణ్యం కాబట్టి మనం వెనుకబాటు ఉంది అనేది అసలు కరెక్ట్ గా ఇదిగోండి ఆ స్లైడ్ ఇది. మీకు 2026లో 2వ తరగతి పాఠం చదవగలిగిన 5వ తరగతి పిల్లలు 42% ఉన్నారు మనకి. తమిళనాడు అయితే 29%. 2018లో చూడండి 59% మన పిల్లలు చదవగలిగితే, 5వ తరగతి పిల్లలు 2వ తరగతి పాఠం చదవగలిగితే వాళ్ళు తమిళనాడు 40%. ఎప్పుడూ కూడా విద్యావేత్తలందరూ కూడా తమిళనాడు వాళ్ళు బాగా ఉంటది, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఉంటది అని చెప్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా మాతృభాష విషయంలోకి వచ్చేటప్పటికి 2019 వరకు మాత్రం మనం ప్రతిసారి వాళ్ళకన్నా బెటర్ గానే పర్ఫామ్ చేస్తూ వచ్చాం. అది ఇందులో భాషాభిమానం ఉండటము అదేం కాదండి. ఇప్పుడు తమిళియన్స్ కి భాషాభిమానం కాబట్టి చదివేం ఎక్కువ రాదు. అసలు భాషాభిమానానికి తరగతి గదిలో పాఠం నేర్చుకోవడానికి అసలు సంబంధమే లేదు. తరగతులు అక్షరాలు, ఇప్పుడు తమిళంలో 30 అక్షరాలే ఉన్నాయి, మనకి 56 ఉన్నాయి. కాబట్టి మన పిల్లలు కష్టం, ఒత్తులు పలకలేరు, అయి పలకలేరు, అవన్నీ అసంబద్ధమైన వాదనలు. అసలు అది వాస్తవానికి దూరం. అసలు వాళ్ళు ఏనాడు కూడా సరిగా విద్యార్థులు పాఠాలు చెప్పిన వాళ్ళైతే, అసలు ఆ భాషలో వివిధ భాషలను పరిశీలించిన వాళ్ళైతే అసలు ఆ వాదనలోకి వెళ్ళరు అసలు. అవన్నీ కేరళ ఉంది, కేరళలో పర్ఫార్మెన్స్ బాగుంటానికి వేరే కారణం ఏం లేదు. అక్కడ టీచర్లు బాగా పాఠాలు చెప్తున్నారు, తప్పులు సరిదిద్దుతున్నారు, ప్రాథమిక స్థాయిలో బాగా నొక్కి పెడుతున్నారు, తల్లిదండ్రులు కూడా భాష మీద నొక్కి పెట్టి చదివిస్తున్నారు, పిల్లలకి ఎలా వస్తుందని పరిశీలిస్తున్నారు. దానివల్ల వాళ్ళ పిల్లలు చదువు బాగా వచ్చింది అంతే. అంతకుమించి ఇందులో ఒక భాష యొక్క గొప్పతనం కాదు, ఇంకోటి కాదు. ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం వలన ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగుపై శ్రద్ధ తగ్గింది. తెలుగు ఈవీఎస్ లో ఉండటం వల్లే తెలుగు అవసరమనే ఈవీఎస్ ఇంగ్లీష్ లోనే ఉండటం వల్ల, లెక్కలు ఈవీఎస్ ఇంగ్లీష్ లోనే ఉండటం వల్ల వారికి తెలుగు అవసరమైన భావం తగ్గింది అనేది ఒక వాదన ఉంది. ఈ వాదనలో కొంత వాస్తవం ఉన్నా కూడా ముఖ్యంగా జరుగుతున్న విషయం ఏంటంటే, వాళ్ళ పిల్లలు బడిలో చేరినప్పుడు, వాళ్ళు ఎల్కేజీ యూకేజీ కావచ్చు, 1వ తరగతి కావచ్చు, పిల్లలు బడిలో చేరినప్పుడు వాళ్ళకి 2 భాషలు మనం చెప్తున్నాం. అయితే వాడి మాతృభాషలో పిల్లవాడికి పట్టు రాకముందే వినటం, మాట్లాడటం వచ్చిన పిల్లవాడికి అక్షరాలు చదవటం వచ్చిన స్థాయి తర్వాత ఇంకొక భాషను ఇంట్రడ్యూస్ చేయడం కాకుండా 2 సమాంతరంగా మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటా వెళ్ళినప్పుడు అది కూడా అసహజమైన ప్రక్రియలో. అసహజం ఏంటంటే, మనం డైరెక్ట్ గా పెరుగన్నం అన్నం మనం వడ్డించినట్టుగా డైరెక్ట్ గా ఇంగ్లీష్ అయితే ఏబిసిడీలు రాయడం ద్వారానే మొదలు పెడుతున్నాం. వాడికి లిసనింగ్ అండ్ స్పీకింగ్ చెప్పడం లేదు, ఏ బడిలోనూ చెప్పట్లేదు. ఈ అసహజమైన ప్రక్రియలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక పిల్లవాడి యొక్క మనసు పైన
అప్పటికే వచ్చిన భాష పైన వాడు ప్రభావితం జరుగుతుంది. దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్ లో జరిగింది. దాన్ని సబ్ట్రాక్టివ్ బైలింగ్వలిజం అంటారు. ఆ సబ్ట్రాక్టివ్ బైలింగ్వలిజం అనేది జరగటం వల్ల అప్పటికే పిల్లలకు వచ్చిన తెలుగు కొంత మర్చిపోవడం, రాయటం కొంత వస్తే అది కూడా మర్చిపోవడం, చదవడం కొంత వస్తే అది కూడా మర్చిపోవడం జరిగింది. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ బైలింగ్వల్ మెథడ్ అంటే ఒక మాధ్యమం ఒకటి ఉండి వాడి మాతృభాష ఒకటిగా ఉండి, లేకపోతే రెండు వేరు కొంచెం రెండు సమాంతరంగా నడిపే దశలో జరుగుతున్న ప్రతి చోట ప్రతి దేశంలోనూ జరిగేది ఇది. అయితే మరి ఇలా ఉన్నప్పుడు కూడా కొన్ని కుటుంబాల్లోని పిల్లలు కొంతమంది చక్కగా ఎందుకు చేయగలుగుతున్నారు అనేది ఒక ప్రశ్న. దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఆ కుటుంబాల్లోని తల్లిదండ్రులు లేదా వాళ్ళకి పాఠాలు చెప్పే టీచర్లు పిల్లలకి ఎక్కువగా కథలు చెప్పటము, ఎక్కువగా వాళ్ళకి పదాలను అన్నింటినీ పరిచయం చేయటము, దానిపైన ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, రెండింటికి బ్యాలెన్స్ గా శ్రద్ధ తీసుకొని చేయటము అనేది చేసే కుటుంబాలు, తల్లిదండ్రులు లేకపోతే ఉపాధ్యాయులు ఉంటే గనక మాత్రమే ఆ రెండింటిని వాళ్ళు కోపప్ చేయగలుగుతారు. ఎక్కువ మందికి ఆ స్థాయిలో చేసేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా రెండు జరుగుతున్నాయి. ఒకటేమో తెలుగు రావట్లేదు, ఇంగ్లీషు రావట్లేదు, లేదా బాగా శ్రద్ధ పెడితే ఇంగ్లీషు వస్తే తెలుగు ఏమో పూర్తిగా పోతుంది. తెలుగు కాదు, తెలుగు, హిందీ అయితే హిందీ, మిగతా తమిళం ఏ భాష అయినది. ఎందుకంటే బైలింగ్వల్ ఇష్యూ కాబట్టి సబ్ట్రాక్టివ్ బైలింగ్వలిజం అంటాం. ఇందులో కొంత వాస్తవం ఉంది. సో మొత్తంగా మనం అపోహలు అనే వాటిని పరిశీలిస్తే తెలుగు నేర్చుకోవటానికి తెలుగు భాషలో ఉండే ఒత్తులు కానీ, అక్షరాలు ఎక్కువ ఉండటం వల్ల కానీ, అయితే ఇందులో గ్రామర్ వల్ల కానీ, వ్యాకరణం వల్ల కానీ ఎటువంటి అవరోధము లేదు నేర్చుకోవడానికి. ఒకటి. రెండవది, ఇంగ్లీష్ వల్ల ఏదైతే ఉందో, ఇంగ్లీష్ మీడియం వల్ల ఏదైతే జరుగుతుందో దాన్ని చక్కగా నివారించవచ్చు ఎప్పుడు ప్రభుత్వము, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు ఎక్కువగా కథలు వినిపించడం ద్వారా, రెండు భాషల్లో కథలు వినిపించడం ద్వారా, రెండు భాషల్లోనూ నొక్కిపెట్టి దానిపై కాలం వెచ్చించి వాళ్ళకి చదవడము, రాయడము నేర్పినప్పుడు మాత్రమే అది ఆ బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇంకొకటి, భాషాభిమానానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే తరగతి గదిలోకి పిల్లవాడు నేర్చుకోవడానికి, భాషాభిమానానికి, సమాజానికి భాషాభిమానం ఉందా లేదా అనే దానికి అసలు ఎటువంటి సంబంధము లేదు. పాఠం ఎలా చెప్తున్నారు, తప్పులు సరిదిద్దుతున్నారా లేదా, చెప్పే విధానంలో ఉన్నది ఏంటి అనేది ప్రధానమైన అంశాలు. చివరిగా నేను మరలా చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఈ వర్డ్ బేస్డ్ మెథడ్ ని మనం మార్చకుండా, ఈ పద పద్ధతిని మనం మార్చకుండా ఇది మారుతుంది అనేది ఒక భ్రమ. ఎందుకంటే నేను చాలా మంది పిల్లలను చూశాను. మా గ్రామంలో ఉన్న పిల్లలు, మేము వివిధ సమయాల్లో పోటీలు పెడుతుంటాము, సమ్మర్ క్యాంపులు, వీటిల్లో తెలుగులో జరుగుతున్నప్పుడు ఆ పిల్లలు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఇంగ్లీష్ ఏం లేదండి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయినా వాళ్ళకి కుటుంబంలో ఇంగ్లీష్ ఏం తెలుగే మాట్లాడతారు, వాళ్ళు ఉండే సమాజంలో తెలుగే మాట్లాడతారు. కానీ ఆ పిల్లలు ఈ పద పద్ధతిలో ఏంటంటే వాళ్ళు పదాన్ని ఊహించి చదువుతున్నారు వాళ్ళు. అక్కడ 3 అక్షరాల పదం ఉంటే వాళ్ళు ఏదో ఒకటి అనుకొని చదువుతున్నారు. అక్కడ ఉన్న అక్షరాలు వేరు, వాళ్ళు చదువుతుంది వేరు. దీనికి అత్యంత ప్రధానమైన కారణం తప్పు వాళ్ళది కాదు, తప్పు ఆ పిల్లలది కాదు, తప్పు ప్రభుత్వానిది, తప్పు ఈ పాఠ్య పుస్తకాలు రాసిన వాళ్ళది. ఇది పద పద్ధతి వల్ల ప్రపంచమే వదిలేసిన పద పద్ధతిని, న్యూరో సైన్స్ ఎప్పుడో డిస్ప్రూవ్ చేసిన పద పద్ధతిని. ఎందుకంటే న్యూరో సైన్స్ లో చాలా స్పష్టంగా ఉంది, న్యూరో సైన్స్ రీసెర్చ్ లో చాలా స్పష్టంగా ఉన్న అంశం ఏంటంటే, హ్యూమన్ బ్రెయిన్ పదాన్ని ప్రాసెస్ చేయదు. మనం ఎంతో చదవర్లైనా కూడా బ్రెయిన్ మిల్లీ సెకండ్స్ లో అక్షరాన్నే ప్రాసెస్ చేస్తుంది. పదాలను ప్రాసెస్ చేస్తే కొన్ని పదాలు మాత్రమే ఫోటోగ్రాఫిక్ మెమరీలో ఉంటాయి. అందుకనే పిల్లలు చదవలేకపోతున్నారు, తక్కువ పదాలే చదవగలుగుతున్నారు. ఎందుకు చదవగలుగుతున్నారు అంటే ఫస్ట్ లో పదాలను గుర్తుపెట్టుకుంటారు,
ఆ పదాలను గుర్తుపెట్టుకుంటారు. కొత్త పదం వచ్చినప్పుడు లేక అక్షరాలు అటు ముందు వెనక ముందు వచ్చినప్పుడు మళ్ళీ చదవలేరు వాళ్ళు, అదే పిల్లలు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న తీరు వేరు, వాళ్ళు నేర్చుకున్న తీరు పద పద్ధతి. ఈ అవుట్డేటెడ్ పద పద్ధతిని పెట్టి తెలుగుకి అన్యాయం చేస్తున్నారు. తెలుగు పిల్లలకి తెలుగు రాకుండా చేయటమే దీని వాళ్ళ లక్ష్యమా అన్నట్టుగా ఉంది అయితే నాకైతే మాత్రం. ఇది అత్యంత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం ఇది. రెండవది మార్కులు వేయటం, కాపీలు కొట్టడం, మార్కులు వేయటం. ఈ మార్కులు వేస్తుంటే ఏ తల్లిదండ్రులు కానీ, ఏ పౌర సమాజం కానీ, ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారి కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ పద్ధతులన్నీ దీంట్లో ఏదో లోపం ఉందంట, దీన్ని సరిచేయాలంట అనే ఆలోచనే రాదు వాళ్ళకి. ఎందుకు రాదంటే మార్కులు ఏమో ముబ్బడిగా వేస్తున్నారు. అసలు 100కు 100 19,000 మందికి వచ్చాయి, 91 దాటేమో సుమారు 2,30,000 మందికి 90 మార్కులు దాటి వచ్చాయి తెలుగులో. ఇంకా అసలు ఎవరు ఆలోచిస్తారని, మీ తెలుగు రాదని మనం అనుకోవటం ఏలాగా ఉంటది. మనమేదో అబద్ధాన్ని నమ్ముతున్నాం. వాళ్ళందరికీ ఇన్ని మార్కులు వచ్చాయంటే 90 మార్కులు దాటి వచ్చినాయంటే ఏ పేరెంట్కి మా అబ్బాయికి తెలుగు వచ్చు, మా అమ్మాయికి తెలుగు వచ్చు అని అనుకుంటారు. బాగా వచ్చులే, లేకపోతే 90 మార్కులు ఎందుకు వస్తాయి అని అనుకుంటారు వాళ్ళు. సో ఇది మభ్యపెట్టే తీరులో ఉన్నప్పుడు సంస్కరణలు రావు, మార్పు జరగదు. ఇది ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న అంశాలు ఇవి. ఇంకా మీరు ప్రశ్నలు అడిగితే నేను ఒక్కొక్కటిగా, ఎందుకంటే మనం అసలు ఈ పద పద్ధతిలో ఉన్న మిగతా అంశాలు ఏంటి నేను క్లుప్తంగా చెప్పాను. మిగతా అంశాలని మీరు ప్రశ్నలను బట్టి నేను మరింతగా వివరిస్తాను. ధన్యవాదాలు. కొంతమంది కొత్త వారు వచ్చారు, దయచేసి చాట్లో వారి ఫోన్ సంఖ్యలను రాయండి. ఇక ప్రశ్నలు వేయండి. వేసే ముందు గత 15 రోజుల్లో మీరు తెలుగు కోసం ఏం చేశారో చెప్పాలి. చేయలేదు అంటే వదిలేసేయండి. వచ్చే 15 రోజుల్లో తెలుగుకి ఏం చేయబోతున్నారో చెప్పాలి. కనీసం మన వీడియోలను చూసైనా వ్యాఖ్యలు రాస్తాం తప్పకుండా అని ఒట్టు వేయాలి. అడగండి ప్రశ్నలేగా. ఎర్రనాయుడు గారు చేశారు. ఎర్రనాయుడు గారు, ఆయన గారు బర్మాలో ఉన్నారు. బర్మాలో పాఠాలు చెప్పడానికి పోయారు. లేదు, శ్రీలంకలో ఉన్నాను. శ్రీలంక. ఓ సంతోషం. కానీ మరి అట్టయితే ఇప్పుడే తరగతి పూర్తి చేసుకొని వచ్చాను. బర్మా పిల్లలు ఎవరైనా వచ్చి పద్యాలు పాడారా అని తెలుసుకుందామని. పాడారు. ధన్యవాదాలు. వేరే అమ్మాయి వచ్చి పాడింది, సరిపోయింది. ధన్యవాదాలు. ఉరమటానికి నరసింహారెడ్డి గారు ముందు చేయెత్తారు. అయ్యా మాట్లాడండి. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు, మీ ప్రసంగం చాలా చక్కగా ఉందండి. గణాంకాలతో ముఖ్యంగా ఇప్పుడున్న సమస్యను అక్కడ అద్భుతంగా వివరించారు. అయితే నేను ముందు ఒక స్పందన, తర్వాత నేను ప్రశ్న అడుగుతాను. తెలుగు ఎందుకు రావడం లేదు అనే దానికి ముఖ్యంగా. అయితే ఇప్పుడు మనం ఎంతసేపటికి ప్రభుత్వాన్ని విమర్శించడమో లేకపోతే పాఠ్య ప్రణాళిక సరిగా లేదని వాటి మీదనే దృష్టి ఉంటుంది. కానీ విద్యార్థులకి, ముఖ్యంగా పిల్లలకి తెలుగు నేర్చుకునే వాతావరణాన్ని మనం సృష్టిస్తున్నామా లేదా అన్నది ఒకటి ఉండాలి. ఉదాహరణకి వాళ్ళు పదాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా ఒక బొమ్మ చూపించి ఒక వ్యాసం రాయండి, చిన్న వ్యాసమో లేకపోతే ఒక చిన్న నాటకమో. సరే, మీరు చెప్పారు వాళ్ళకి ఎక్కువగా భాష నేర్పడానికి మనం తల్లిదండ్రులు కథలు చెప్పాలి ఇదంతా. కానీ ఆ వాతావరణం అనేది ఎలా ఉంటుందంటే, భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో భాషని మీకు అవసరం అని చెప్తున్నాం. కానీ అదే విద్యార్థులు తల్లిదండ్రులు ఎంపిక చేసుకున్నారనుకోండి, మాకు అవసరం వాళ్ళు కూడా ఉండాలన్నది ఒక స్పందన. రెండవది ఏమిటంటే, ఇప్పుడు ముఖ్యంగా చాలా వరకు మీరు చెప్పారు, 44 సంవత్సరాల క్రితం నేను 10వ తరగతి పాస్ అయినప్పుడు అప్పుడు తెలుగులో 70-80 వస్తే చాలా చాలా గొప్ప. ఇప్పుడు 100 వచ్చాయంటే సంతోషిద్దాం. కాకపోతే మీరు చెప్పిన గణాంకాలను చూస్తే చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని తెలుస్తోంది. తల్లిదండ్రులు ఎంతమంది తెలుగు ఒక కథో కవితో ఏదో ఒకటి చదువుతున్నారు అన్నది చాలా తక్కువ అండి. ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, చదువు చెప్పేవాళ్ళు ఎలాగో చదువుతారు. ఇది ఒక ప్రధాన సమస్య. తల్లిదండ్రులు ఎప్పుడైతే కొంత చదువుతారో దేని గురించి అయినా పిల్లలకు తప్పకుండా చెప్తారండి. తల్లిదండ్రులకు తెలియదు, వాళ్ళకి సమయం ఉండదు.
ఎంతసేపు పిల్లలు చదవలేదని లాఠీలు తీసుకొని వాళ్ళని హింస పెట్టడం, నువ్వు చదవలేదు, ఇది మార్కులు రాకపోతే టీచర్లను తిట్టడం, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ మనం ఒక వాతావరణాన్ని సృష్టించాలి. గత 3.5 దశాబ్దాలుగా నేను ఇక్కడ అమెరికాలో ఉంటూ ఎంతోమంది తెలుగు పాఠశాలను కానీ వాళ్ళు నేర్చుకున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం, స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్ళడం, భాష అనేది మన జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. మనకు జీతం కూడా కావాలి. అందుకని నేను చెప్పే దాంట్లో మన జీవితానికి భాష అతి ముఖ్యమైనది. ఆ జీతానికి పరభాష కూడా కావాలి. 2. అయితే ఈ గణాంకాలుని ఒక రకంగా చూస్తే తల్లిదండ్రులు కొంత చదివి విద్యార్థులకి వేదికలు సృష్టిస్తే మన భాష అనేది, ఎందుకంటే ఇంకొక స్పందన 10 సెకండ్లు తీసి నేను ముగిస్తాను, సమయం కూడా చాలా ముఖ్యం కాబట్టి. భారతదేశం ప్రపంచానికి అందించిన సిరి సంపదలన్నీ కూడా సంస్కృతంలో రాయబడ్డాయి. భగవద్గీత కావచ్చు, అర్థశాస్త్రం కావచ్చు, యోగశాస్త్రం, నీతి శాస్త్రం, ఏదైనా కామసూత్ర అన్నీ కూడా సంస్కృతంలో నుంచి మనకు తెలుగు కవుల ద్వారా తెలుగులోకి వచ్చాయి. అట్లనే భాష మార్పులు చెందిన తెలుగు భాషలో మనం ఎన్ని అక్షరాలు ఉన్నా కానీ అందులో ఉన్న పద సంపద సృష్టించాలి. నిత్యం పద సంపద సృష్టించాలంటే చదవడం మొదలు పెట్టాలి, తెలియనివి రాయడం నేర్చుకోవాలి. మనం ఏ విధంగా ఆంగ్లం నేర్చుకునే వాళ్ళం, ప్రతిరోజు ఆంగ్లంలో వార్తాపత్రిక చూసి అందులో కొన్ని తెలియని పదాలను రాసుకొని నిఘంటువుకి వెళ్ళి ఆ విధంగా మనం ప్రోత్సాహంతో నేర్చుకున్నాం. అందుకని ఈ 2-3 అంశాలు తల్లిదండ్రులు ముఖ్యంగా చేయగలిగితే ఉపాధ్యాయులు వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారు. ఇంకొక చివరగా ఉపాధ్యాయులకు శిక్షణ కావాలండి. ప్రతి సంవత్సరం నేను భారతదేశానికి వచ్చి విశ్వవిద్యాలయాల్లో నాకు విద్య మీద ఉన్నటువంటి ఆసక్తితో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటాను. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం కూడా, ఇవన్నీ కలిపితే మన భాషకి తప్పుల గురించి చాలా మంది పుస్తకాలు రాశారు, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అసలు తెలుగే సరిగా రానప్పుడు తప్పుల గురించి వాళ్ళు పట్టించుకుంటారా? పట్టించుకోరు, వాళ్ళకి అర్థం కూడా కాదు. దీనికి మనకు పత్రికా రంగంలో అద్భుతమైనటువంటి చాలా మంది పుస్తకాలు కూడా రాశారు. అదండి. అయితే మీకు ప్రశ్న ఏమిటంటే, ఇప్పట్లో ఎలాగో ప్రభుత్వాన్ని మనం మార్చలేము, పార్టీ ప్రణాళికను కూడా మనం మార్చలేము, తల్లిదండ్రులు ఏం చేయొచ్చు అన్నది ముఖ్యంగా నా ప్రశ్న. సార్, తల్లిదండ్రులు చేయగలిగింది మాత్రం కథలు చెప్పటం సార్, కథలు చదవటం. ఇప్పుడు కథలు చెప్పటం, కథలు చదవటం వేరు వేరు అంశాలు. కానీ అందరికీ కథలు చెప్పేటటువంటి అంత సరళంగా, అంత ఆసక్తికరంగా కథలు చెప్పేటటువంటి సామర్థ్యం లేకపోయి ఉండొచ్చు. కానీ కథలు చదవటం మాత్రం చాలా మంది చేయగలరు, చదవటం వచ్చిన వాళ్ళు. అది మాత్రం భాషకి, 2 భాషలకి, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మనం ఎంతగా పిల్లల వాళ్ళు వింటూ ఉంటే లిజనింగ్ కాంప్రహెన్షన్ విల్ లీడ్స్ టు రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. మనం పిల్లలు ఎంతగా వింటూ దాంట్లో నుంచి వొకాబులరీ ఎంతగా పికప్ చేసుకుంటూ అందులో నుంచి వెళ్తే వాళ్ళ రీడింగ్ త్వరగా వస్తుందండి, వాళ్ళకి చాలా త్వరగా వస్తుంది. అయితే ఏంటంటే మనం ఈ పేరెంట్స్, కొద్దిమంది టీచర్లు మాత్రం నేను చాలా మంది చూశానండి, వాళ్ళు ఈ పద్ధతి స్కూల్లో చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళందరూ వాళ్ళు అక్షరాల బేస్ మీదుగా చేసుకున్న వాళ్ళు అందరూ వాళ్ళు బాగానే ఉంటారు. ఆ పిల్లలందరూ వాళ్ళు, అంటే అది ఎప్పుడు ఉంటుందండి సమాజంలో, ఎప్పుడు కూడా కొద్దిమంది పేరెంట్స్ ఎప్పుడు టార్చ్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లల వరకైనా వాళ్ళు జాగ్రత్త పడి చేసుకుంటారు. ఇంకొకటి, భాషలో 2 భాగాలండి. ఒకటి లిటరసీ ఆస్పెక్ట్, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే చదవడం, రాయడం అనేది లిటరసీ ఆస్పెక్ట్. రెండవదేమో కాంప్రహెన్షన్ అండి. మనకు అసలు కాంప్రహెన్షన్ మీద దృష్టి లేదండి. మీరు ఇంతాక అన్నారు కదా, ఒక బొమ్మ ఇచ్చి రాయమని, ఒక చిన్న కథ ఇచ్చి లేదా ఇంకోటి చెప్పి దాని మీద రాయమని, అది కాంప్రహెన్షన్ ఆస్పెక్ట్ అండి. ఈ కాంప్రహెన్షన్ దానికి పరిమితులు లేవండి. దానికి కాంప్రహెన్షన్ ఎంతగా డెవలప్ అయితే వాళ్ళ రీడింగ్ ఫ్లూయెన్సీ కానీ స్పీడ్ కానీ అంత పికప్ అయిందండి వాళ్ళకి. సబ్జెక్ట్ వేరే భాషని, ఇప్పుడు మనం అందరం అంటున్నాం తెలుగు బాగా మాతృభాష బాగా వచ్చిన వాళ్ళకి 2వ భాష త్వరగా వచ్చిందని.
కానీ మన దగ్గర ఎందుకు రావట్లేదంటే ఒక ప్రధానమైన కారణం, ఆ సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ బాగా రావాలంటే మొదటి భాష అయినటువంటి మాతృభాషలో రావాల్సినంత పట్టు రావాలి. రావాల్సినంత పట్టుని మనం రీడింగ్ స్పీడ్ తో కనుక పోలిస్తే, మనం దాన్ని ఒక బెంచ్ మార్క్ గా తీసుకుంటే, కనీసం నిమిషానికి 120 పదాలు చదివేంత వేగం ఉంటే, అర్థవంతంగా తప్పులు లేకుండా సైలెంట్ రీడింగ్ 120 పదాలు చదివేంత వేగం ఉంటేనే ఆ పిల్లలకి రెండవ భాష ఎక్విజిషన్ లో తేలికైంది. మనం మొదటి భాషలోనే పునాది గట్టిగా ఇట్లా, అప్పుడు మన తెలుగు మీడియమో ఇంకో మీడియమో కావచ్చు, మన తమిళ మీడియం కావచ్చు, ఏ మీడియం అయినా కావచ్చు, ఇందులో ఉండే పట్టువాడికి ఆ భాషలో రావాలంటే వాడు ఈ స్థాయిలో రావాలి. దీంట్లో కూడా మనం ఏది సరిగ్గా చేయట్లేదండి. అప్పుడు చేయట్లేదు, ఇప్పుడు సరిగట్లేదు. మన ఇంగ్లీష్ మీడియం ఏదైనా పిల్లలు వాళ్ళ బాగోగులు, వాళ్ళ అభివృద్ధి అనేదే మన ప్రధానమైన అంశంగా ఉన్నప్పుడు పరిష్కార మార్గాలు ప్రపంచంలో, ముఖ్యంగా న్యూరో సైన్స్ రీసెర్చ్ లో వచ్చిన చాలా మంచి ఫలితాలు అన్ని దేశాలు పాటిస్తున్న. ఇప్పుడు మనం కొత్తగా చెప్పేది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పింది. నేను ఈ రోజు చెప్పిన చాలా విషయాలు ప్రపంచ బ్యాంకు వాళ్ళు ప్రచురించిన రిపోర్ట్లోనేనండి. ఇది థర్డ్ వరల్డ్ కంట్రీస్ కోసం, అన్నింటిలో వాటి కోసం ప్రచురించినవి ఆ ఫలితాలే అవన్నీ కూడా. చాలా ఉన్నాయి. మనకి సైంటిఫిక్ గా చాలా ఉంది ఇందులో. అయితే ఏంటంటే మనం దాన్ని అన్వయించుకోవడంలోను, దానికి అనుగుణంగా మార్పు చేర్పులు చేసుకోవడంలోను, ఎందుకంటే మాట్లాడటం మొదలైతే కొద్దిమంది అన్న మాట్లాడుతూ ఉంటే సమాజంలో ఇప్పుడు ఉపాధ్యాయులు కానీ వాళ్ళకు కూడా తప్పు తెలుస్తుందండి. ఉపాధ్యాయులు కూడా అందరూ తృప్తికరంగా ఏం లేరండి. ఇది రావట్లేదని వాళ్ళు చెప్తున్నారు, ఈ పద్ధతి కరెక్ట్ గా లేదని చెప్తున్నారు. అయితే ఏంటంటే వాళ్ళు దానికి తగ్గ భూమిక లేదు. సైంటిఫిక్ గా ఏంటంటే అప్పుడు కొంచెం ఎవరైతే ఆ టీంలో ఉన్నారు, పాఠ్య పుస్తకాలు అవన్నీ తయారు చేసే దీంట్లో ఉన్నారు, వాళ్ళు ఒక ఒరవడిలో ఉన్నారు. వాళ్ళు అదే నిజమని నమ్ముతున్నారు. లేదు మాకు ఫలానా వాళ్ళు చెప్పారు. ఇక అదే ఆ ఒరవడిలో ఉండటం వల్ల ఇది మార్పు రావడానికి కొంచెం అడ్డంకిగా ఉంది. కానీ ఖచ్చితంగా మారుతుందని నేను నమ్ముతున్నానండి. నమస్కారం అండి. అమ్మా వక్త గారికి ధన్యవాదాలు చెప్పమ్మా. ముందు సుధారాణి గారు నేనరులు చెప్పు. కొంచెం మరి ఆలస్యం అయ్యేటట్టుంది. ఇంకెవరైనా అడగదలుచుకుంటే ఏమైనా అడగవచ్చు. ఎవరైనా మాట్లాడతారా సార్? నువ్వు మాట్లాడమ్మా. నమస్తే సార్. ఈనాటి రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వీక్షకులందరికీ, అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నారు తెలుగు భాషాలందరికీ వందనాలు. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చు తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని పెద్దలు శ్రీ చెన్నూరి ఆంజనేయరెడ్డి గారు, శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారు, డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు, లక్ష్మీరెడ్డి గారు, ఆచార్య గౌరీశంకర్ గారు మరియు నేను ధర్మకర్తలుగా తెలుగు కూటమి అనేది ఏర్పడింది. ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గంటిపల్లి శ్రీనివాస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీరు ఆచార్యులుగా పనిచేస్తున్నారు. తెలుగు పిల్లలకు తెలుగు చదవడం రాయడం ఎందుకు రావడం లేదు అనే ఊసుని చక్కగా మనతో ఈవేళ పంచుకున్నారు. ఏవో మాటలు చెప్పడం కాకుండా ఒక సర్వే నివేదిక లాగా మన ముందు ఉంచారు. 5వ తరగతిలో ఏ విధంగా 2005లో ఏ విధంగా ఉంది, 56%, 61% ఉన్నింది, తర్వాత 56, తర్వాత 59, 36, 37% సంవత్సరాల వారీగా ఏ విధంగా తగ్గుతూ వస్తుంది, 8వ తరగతి పిల్లల్లో అది ఏ విధంగా పడిపోయింది అన్న సంగతి తెలియజేస్తూ వచ్చారు. పాఠ్య పుస్తకాలలో ఏ విధంగా మార్పు రావాలి అన్న అంశాలను కూడా తెలియజేశారు. ఆ విద్యార్థులకు బొమ్మల ద్వారా మనము పాఠాలు సులభంగా నేర్పిస్తున్నాం అని అనుకుంటాం, కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా ఆ బొమ్మల పైనే ఉంటుంది, కానీ అక్షరాలపై శ్రద్ధ ఉండడం లేదు. దీనిని మార్పు తీసుకురావాలని చెప్పారు. అదే విధంగా ఈ అక్షర పద్ధతిలో మనం చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఏ విధంగా అక్షరాలు, గుణింతాలు, పదాలు, తర్వాత వాటి
సంబంధం ఏ విధంగా ఉంటుంది, వాక్య నిర్మాణం ఏ విధంగా రూపొందించుకుంటాము అనే ఆ పాత పద్ధతిని వీళ్ళు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. దానివల్ల ఆ గ్రాఫ్ అనేది పడిపోతుంది అని చెప్తున్నారు. కాలిఫోర్నియాలో ఈ పద్ధతిలో బోధిస్తే ఇటువంటి లోపాలు ఉన్నాయని కూడా తెలియజేసినా కూడా మనము దాన్ని గ్రహించలేకపోతున్నాము. పిల్లలకి ఏ విధంగా మనము అక్షరాలని పరిచయం చేయాలి అనేది, అక్షరము, శబ్దము, తర్వాత పదాలను ఏ విధంగా అది ఒక గ్రాఫ్ లాగా మనం వాళ్ళకి పరిచయం చేస్తే తప్పకుండా మార్పు అనేది వస్తుంది అని చెప్తున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా నేర్చుకోవడం దీంట్లో అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర. మాతృభాష నేర్చుకున్న పిల్లలకి 2 భాషలపై పట్టుంటుంది. ఒకటి మాతృభాష, ఇతర భాష నేర్చుకోవడం. కానీ ఆ నేర్చుకోవడంలో ఆ 2 భాషలు అసహజమైనటువంటి పద్ధతిలో మనం నేర్పిస్తున్నామని తెలియజేశారు. ఇకపోతే ముఖ్యంగా ఈ టీచర్లు అనేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు ఒక తల్లిదండ్రుల్లో ఒక భావం ఉండేది సార్. అది మీకు ప్రశ్న రూపంలో కూడా మీకు తెలియజేస్తాను. అంటే నేను తెలుసుకున్న ఇది తెలుగు నేర్చుకోవాలని ఒకవేళ వాళ్ళ ఆసక్తి చూపించినా కూడా అది ఎందుకు వచ్చింది తెలుగురా, అది మనకు కూడునిస్తుందా గూడునిస్తుందా అని చెప్పి వాళ్ళు ఇతర భాషలకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ సంస్కృతము కానీ హిందీ కానీ తీసుకుంటే కొంచెం మార్కులు ఎక్కువ వస్తాయని, దాన్ని ఆ లోపాన్ని సరిచేయడానికి తెలుగులో మీరు అన్నట్టు 90 మార్కులు వేస్తున్నారు. కానీ అది ఎంతవరకు వాళ్ళు తెలుగు మీద పట్టు సాధిస్తున్నారు అనేది వాళ్ళు పట్టలేకపోతున్నారు. దీంట్లో భాషాభిమానులు కొంచెం శ్రద్ధ వహించాలని తెలియజేశారు. ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి 2-3 సూచనల్ని తెలియజేశారు తెలుగు భాష అభివృద్ధికి. ఈ పద్ధతిని మార్పుని తీసుకొని రావాలి తప్పకుండా. అయితే ప్రపంచం మనం మామూలుగా వదిలేసిన ఆ పద్ధతినే పట్టుకొని, ఆ పాత పద్ధతిని వదిలేసేసి మనము ఆ బొమ్మల పద్ధతుల్లోనే పట్టి ఊగులాడుతున్నాము. తెలుగులో 90% వచ్చిందంటే మాత్రము సంబరపడిపోతున్నారు తల్లిదండ్రులు. కానీ మీరు అన్నట్టు వాళ్ళు కనీసము పిల్లలకి ఆ కథలు చెప్పడం కానీ, ఆ తెలుగు భాషను పరిచయం చేయడం కానీ, మన సాహిత్యాన్ని వాళ్ళకి రుచి చూపించాలి, అది చేయడం లేదు. కనీసము చాలా వరకు ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు మీరు చూసే ఉంటారు. మొన్నటికి మొన్న ఒక విద్యార్థిని ఏ విధంగా టీచర్ బెదిరించి లోపల ఆ విద్యార్థి అక్కడికక్కడే పడి చనిపోవడం జరిగింది. అంటే ఆ చిన్న లేత మనసుల్లో ఏ విధంగా భయం అనేది టీచర్లు కలుగు చేస్తున్నారు అనేది మనం ప్రత్యక్ష ఉదాహరణగా చూసాము. విశాఖపట్నంలో జరిగింది ఈ సంఘటన. ఆడుతూ పాడుతూ పిల్లలకి నేర్పిస్తే భాష ఏదైనా కూడా సులభంగా వంటపడుతుంది. అది మాతృభాష నేర్చుకోవడం అనేది అది ఏమంత కష్టతరం కాదు అని గంటుపల్లి శ్రీనివాస్ గారు మనకు నిజంగానే అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మాతో చాలా మంచి విషయాలు పాల్పంచుకున్నారు. మీ సర్వేని నిజంగా ప్రభుత్వం పరిశీలించి దానిపైన చర్యలు తీసుకుంటే మాత్రం తప్పకుండా మాతృభాష ఇప్పుడు మనకు రాబోతుంది, తెలుగు భాష దినోత్సవం కూడా రాబోతుంది. ఇందులో పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు కానీ నిర్వహిస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుందని నా ధన్యవాదాలు. ఒక విషయం, డాక్టర్ రామ్ కేశిరాజు గారని వచ్చారు. ఆయన ఒక్కడుగానే తెలుగు కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఊహించలేరు. అసలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఈ మామూలు ప్రతిరోజు కూడా కనీసం 5-6 రచయితలను ప్రోత్సహించటం ఎన్నో చేస్తున్నారు. వారు మాట్లాడాలి. అయ్యా కేశిరాజు గారు మాట్లాడండి. మోగబోయి ఉన్నారు. సార్, పెద్దలందరికీ నమస్కారం. సార్, నేనేదో గొప్పగా చేస్తున్నానని అయితే నేను భావించట్లేదు. నా సామర్థ్యం ఉన్నంత వరకు నేను చేయగలిగినంత ఒక చిన్న ప్రయత్నం. ఆయన కోదండరామయ్య గారు నాకు కొంచెం ఇన్స్పిరేషన్. చాలా అంటే మరి ఇంగ్లీష్ పదం పడింది ఏమనుకోవద్దు. ఒక ఎగ్జామ్, ఒక ఉదాహరణగా కనిపిస్తుంటాను. అలాగా వదిలిపెట్టకుండా ఒక కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ప్రోత్సహించడం చూస్తున్నప్పుడు అయ్యో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని అనుకుంటున్నాం. చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఉదయం కూడా ఇందాక సాయంకాలం 6 to 8 కూడా ఒక కవి సమ్మేళనం నిర్వహించాం. రేపు 29, రేపు
పుట్టపర్తిలో ఒక సెప్టెంబర్ 12వ తారీఖున ఒక కార్యక్రమం ఉంది. తర్వాత అండమాన్ నికోబార్లో చేస్తున్నాం, ముంబైలో చేస్తున్నాం. తెలుగు భాష కోసం మన వంతు నేను ఏం చేయగలుగుతున్నానో అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలను నా స్థాయిలో మిత్రులతో కలిసి చేస్తున్నాం. సార్ మీరు ఎప్పుడు మాకు ఇన్స్పిరేషన్ సార్. కోదండరామయ్య గారు, నేను అనుకుంటాను అనమాట, వదలకుండా అలాగే నిర్వహణ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అంటే ఒక మంచి మాట ఉంది సార్, కార్యక్రమాలు చెయ్యాలంటే ఇల్లు ఉన్నదని మర్చిపో, కార్యక్రమాలు చెయ్యాలంటే ఇల్లు ఉన్నదని మర్చిపో, చందా వసూలు చెయ్యాలంటే సిగ్గు ఉన్నదని మర్చిపో అన్నాడు. అంటే అలా మన తట్వతి రాజగోపాలం గారు. ఈ కార్యక్రమాలు చేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏంట్రా అనిపిస్తూ ఉంటుంది. ఇదే అయితే అడగాల్సిన అవసరం లేకుండా మిత్రులు సాయం చేస్తుంటారు కంటే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. నేను కార్యక్రమాలు నిర్వహిస్తున్నానంటే నా గొప్ప కాదు, నా వెనకాల ఉన్నటువంటి మిత్రులు, తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో ఉన్న పెద్దల నిర్వహణ వల్లే అది సాధ్యపడతాం సార్. నేనైతే చిన్నవాడిని, గొప్ప శక్తి సామర్థ్యాలు అయితే నాకు లేవు సార్. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారి వైపు రాళ్ళేయండి సార్. మనం ఎవరు కూడా రాళ్ళు వేయాల్సిన అవసరం ఏమీ లేదు సార్. ఎవరి పని వాళ్ళు చేస్తే అది అందరం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వ్యవస్థ ఎప్పుడు బాగుంటుంది సార్. ఎవరు మనం పని చేయకపోవడం, మర్చిపోయినప్పుడు మాత్రమే లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. చూద్దాం, ఎవరో ఏ ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఏది చేయలేరు సార్. అందరం కలుస్తున్నారు. ఈ కలయికైతే నా ఉద్దేశంలో అయితే ఒక చినుకు కలిసి ఏరై వాగై నదే ఎలా ఉంటుందో అలా అందరం కలిసి ఒక ప్రవహిస్తూ ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం చూడండి, కుచ్చిత గతులకు తొడగొడితే అది ధర్మాగ్రహం, పేరుకుపోయిన జడమతులకు చితి పెడితే అది కర్మాగ్రహం అన్నాడు. మరమ తిప్పక నిలబడితే అది సత్యాగ్రహం అన్నారు మా గురుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అందువలన మనం కుచిత గతులకు తల వంచక డెఫినెట్ గా మనం ఆగ్రహం చూపించాలి. అది తప్పనిసరిగా మనం చూపించే రోజు వస్తుంది. నాకు అనిపిస్తుంది, అర్థమవుతుంది. అందరూ కూడా ఉన్నారు, పోతే ఎవరికి వారు నాకేంటి అనే భావంతో ఉన్నారు. నేనే ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బాగా మాట్లాడారు సార్, చాలా మా అందరికి కళ్ళు తెప్పించేలాగా. ఇంకొకసారి మా బాధ్యతను మాకు చురుక్కుమని తగిలేలాగా మాట్లాడారు మీరు. తప్పనిసరిగా కలుద్దాం సార్. నేను వస్తాను సార్, ఏలూరు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పనిసరిగా నేను కలుస్తాను సార్, తప్పనిసరిగా వచ్చి. ధన్యవాదాలు సార్. సంతోషం అండి. శ్రీకాకుళం వారు ఏదో కొంచెం నోరిప్పారు మరి. కూరమారావు బద్రి. అయ్యా నమస్కారములు. మీ ఉపన్యాసం వినడం, మీ వ్యాసాలు చదవడం చాలా సంతోషదాయకం. ఈవేళ ప్రత్యక్షంగా నేను ఒక ఉపాధ్యాయుడిగా 30 సంవత్సరాలు పనిచేశాను. దానిలో ఒక 25 ఏళ్ల పాటు తెలుగు మీడియం చెప్పి తర్వాత ఆంగ్ల మాధ్యమంలోకి మారాము. ఆంగ్ల మాధ్యమంలో మారి నుండి నేను ఏంటి చెప్పానో పిల్లలు ఏమన్నారో తర్వాత మాకు అయితే అర్థం కాలేదు. ఈరోజు మీరు శాస్త్రీయముగా ఈ పద్ధతి, తెగపద, వాస్తవాలు, అపోహలు నిజంగా చాలా ఇవి ఎస్సీఆర్టీ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో చెప్పవలసినటువంటి విషయాలు. అలాగే తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడికి చేరవలసినటువంటి విషయాలు. మరి మీరు పత్రికల్లో ఎంత వివరంగా రాశారో లేదైతే నాకైతే తెలీదు, అది వాస్తవాలు. కాబట్టి వీటిని మనం పత్రిక రూపంలో కూడా తెలియజేయడంతో పాటు 2 రాష్ట్రాల ఎస్సీఆర్టీ డైరెక్టర్స్ కూడా ఈ వాస్తవాలు మనం తెలియజేయవలసిందిగా చాలా శాస్త్రీయంగా చెప్పారు. అక్షరాలు ఎక్కువ తక్కువ మా ఆంగ్ల మాధ్యమని. కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కవితశ్రీ గారికి, జి శ్రీనివాసరావు గారికి పాల్గొనడానికి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? సరే, ఒక చిన్న విన్నపం అందరికి కూడా, ఇక్కడ మీ పేర్లు తెలుగులో వచ్చేటట్టు పదండి, రాయండి. ఇప్పుడు మీరు గమనించారో లేదో, యూరోపియన్ భాషల్లో 80 లక్షల మంది, అంటే 1 కోటి కన్నా తక్కువ మంది మాట్లాడే భాషకు కూడా మన విండోస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ భాషలోనే రాసుకుంటారు. మన దగ్గర చూస్తే ఇక్కడ కనీసం పేర్లు కూడా మన భాషలో రావట్లేదండి ఎక్కువ మందివి. అది పెద్ద కష్టమేం కాదు, మొదలు పెడదాం. ఇప్పుడు కవితశ్రీ గారు ఉన్నారు, ఆయన పెద్ద ఆయన తెలుగులో రాసుకున్నాడు. మీరు
ఏం లేదు, నిక్కరేసుకొని నోట్లో వేలేసుకొని పలకా బల్పం తీసుకొని మీరు కర్నూలు పోతే మా అమ్మాయి నేర్పుద్ది అక్కడ ఎట్లా రాయాలో తెలుగులో అన్నది. అట్లా రాయటం మొదలు పెడితే తప్ప ఖచ్చితంగా ఈ తెలుగు మాత్రం ముందుకు పోదండి. అది ఈ సమస్య. రవీంద్రనాథ్ గారు వచ్చారు. వారు ఇప్పుడు అసలు కెనడా పోయే విమానం ఎక్కుతూ మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు. అయ్యా మరి ఒక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడండి రవీంద్రనాథ్ గారు. డాక్టర్ గారు చేస్తున్న కృషికి నేను కూడా సహాయం చేస్తా ఉంటాను అప్పుడప్పుడు. అంతే, ఆయన రకరకాల పోరాటాలు చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఆయనకి సహాయం చేస్తే బాగుండు. ఇప్పుడు ఆయన ఒక విషయం మీద అడిగితే వాళ్ళేమో సమాచార హక్కు కింద వాళ్ళు ఎగ్గొట్టారు ఆయనకి సమాధానం ఇవ్వటం. నేను ప్రయత్నించాను. అట్లా ఇంకా కొంతమంది కలిసి అడిగితే బాగుండు. మనకేంటంటే ముఖ్యంగా మనకి తెలుగు కూటమికి వచ్చే వాళ్ళే ఏదో వాళ్ళకి నచ్చిన పనులు చేస్తున్నారు, కానీ ఇలాంటి దాంట్లో వాళ్ళు ఎందుకో సహాయం చేయట్లేదు. అదొక కొంత బాధ నాకు. అయ్యా ఈ గురించి మీరు ఫలానా పని చేయాలని మన జట్లలో పెట్టండి. కొంతమంది అయినా తప్పకుండా వస్తారు. నేను పంపే ఏర్పాటు చేస్తాను, భౌతికంగా కానీ లేకపోతే ఆన్లైన్ కానీ వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఎవరితో మాట్లాడాలి, ఫలానా మంత్రి లేకపోతే ఫలానా పరీక్షలు పుస్తకాలు రాసే ఆయన ఫలానా ఆయన ఉన్నాడు, ఆయనతోటి ఇట్లా చెప్తే మనం ఖచ్చితంగా మాట్లాడిద్దాం. మనుషులు కూడా వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ఏది లేకపోతే రామ్ కేశరాజు గారి దగ్గరికి పోయింది, ఆయన ఒక 20 మందిని పట్టుకొని వస్తాడు, మనం కావాల్సిన దారికి తెస్తారు. అయ్యా కేశరాజు గారు మీరు దీనికి సమాధానం ఇవ్వాలి. సార్, మీరు ఎప్పుడు చెబితే ఏ మినిస్టర్ని కలవాలని చెప్తే ఒక్క లోకేష్ గారు సీఎం గారు తప్ప మీరు ఏ మినిస్టర్ గారితో అంటే ఆ మినిస్టర్ గారితో నేను ఫోన్లో మాట్లాడిస్తా. మీ ఇష్టం. ధన్యవాదాలండి. నేను సిద్ధంగా ఉన్నా. నాకు తెలియకపోతే ఎవరైనా పట్టుకుని మనం మాట్లాడిద్దాం. లేక సెంట్రల్ మినిస్టర్స్ లో అయితే మన భూపతి శ్రీనివాస్ వర్మ గారితో ఇప్పుడు నేను ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కాల్ కూడా తీసుకుని మాట్లాడదాం. అది ఇబ్బంది లేదు. నిజంగా సమస్య ఉండి మనం దాని మీద పోరాడాలని అనుకుంటే నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు నాకు ఫోన్ చేయండి, నేను తప్పనిసరిగా నా వంతు నేను సాయం చేస్తాను. నేను రమ్మంటే నేను విజయవాడ వస్తాను, మీరు ఒకసారి నన్ను పిలవండి. మీరు ఎప్పుడు రమ్మంటే నేను విజయవాడ వస్తాం, మనం కలిసి వెళ్దాం. డాక్టర్ గారు మరి వారి నంబర్ తీసుకుని అప్పుడప్పుడు మాట్లాడండి మీరు. నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. ఇప్పుడు అడగటం కాదు. ఇంకెవరైనా? కవితశ్రీ గారు. సార్, అధ్యక్షుల వారితో ఒక చిన్న మాట. నమస్తే. వారి అనుమతితో. కవితశ్రీ గారు మాట్లాడండి. సార్ నమస్తే. మనం మరి ఈ తెలుగు భాష కోసం ఇంతమంది పాటుపడుతున్నారు, సంతోషం. అయితే వ్యక్తులు వ్యవస్థ రెండు ఉంటాయి. వ్యక్తుల కన్నా వ్యవస్థ అనుకుంటే పని జరుగుతుంది. వ్యవస్థ అనుకునేలా మనం చేయాలి. మరి ఆ పని మీరందరూ కూడా చేస్తున్నారు, అందులో నేను కూడా పాల్పంచుకుంటా. థ్యాంక్ యూ. సరేనండి. అమ్మ ఏదో చెప్పబోయింది, చెప్పు తల్లి. నమస్కారం సార్. జాగ్రత్త అండి డాక్టర్ గారు, జాగ్రత్త. గంటిపల్లి గారు, మీరు తరచూ మిమ్మల్ని వింటూనే ఉంటాం. మీ ప్రయత్నాలు అన్ని కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మీ రంగం వేరైనప్పటికీ మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఎంతలో తెలిసిన వ్యక్తిగా మీరు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరి అదే క్షేత్రంలో ఉన్న మేము మాత్రం, అంటే నేను ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను, ప్రాథమిక పాఠశాల అంతగా నాకు దగ్గర ఉండదు. మీరన్నవన్నీ అక్షర సత్యాలు సార్. అసలు నివేదిక కానీ ప్రతిదీ గణాంకాలతో మీరు చెప్పడం అనేది నిజంగా కూడా విద్యాశాఖలో కూడా అందరికీ తెలియదా? ఇంత లోతుగా ఆలోచించి తెలిసిన వ్యక్తులు లేరేమో అని అనిపిస్తుంది. అంత బాగా ఒక జపాన్ దేశం ముందుగా ఈ పద పద్ధతి పరిచయం పెట్టి మళ్ళీ ఇది విఫలమయ్యి మళ్ళీ అక్షర పద్ధతికి వెళ్ళటం అనేది వాళ్ళు చేసిండ్రు కానీ మరి మనం చేయలేదు. ఏమో అంటారు కదా,
ఆ బహుశా ఇది వయోజన విద్యకు సరిపోయేటువంటి పద్ధతి, నాకు తెలిసి పద పద్ధతి. వాళ్ళు ఏదో 30లో 40లో 60లో చదువు నేర్చుకునే వాళ్ళు అప్పుడు అక్షరాలు గుణింతారని కాకుండా బొమ్మల ద్వారా బొమ్మలలో అక్షరాలను గుర్తుపడుతూ చదువు నేర్చుకోవడం అనేది వయోజన విద్యలో ఉంటది సార్. ఇది ఈ పుస్తకాలు ఉండేవి. అలాంటిది మన ఫార్మల్ ఎడ్యుకేషన్ లో నియత విద్యలో తీసుకొచ్చి మరి దాన్నే మూర్ఖరాజా అనే ఒక కథ ఉంది. అంటే ఆయనకు బట్టలు లేవంటే నాకు జ్ఞానం లేదనుకుంటారేమో అన్నట్టు, ఇది శాస్త్రీయ పద్ధతి, ఇది బాగుంది అని చెప్పిన దాన్ని బాగాలేదంటే నాకు తెలియదు అనుకుంటారేమో అని అందరూ కూడా పెదవి ఇప్పకుండా ఆ బాగుంది బాగుందంటూ ముందుకెళ్తున్నాం. మరి ఎంత శోచనీయమైన విషయం ఇది నిజంగా. 2008లో అన్నారు కదా మీరు, 2000 ప్రవేశపెట్టిన పద పద్ధతి విఫలమై 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 దశాబ్దం గడిచి 2వ దశాబ్దం కూడా వస్తున్నా కూడా మనము పునరాలోచించలేదా? ఎప్పుడూ మళ్ళీ ఉపాధ్యాయులకు శిక్షణలు, ఆ పెద్ద స్థాయిలో సమాలోచనలు జరుగుతూనే ఉంటాయి. కానీ అవి ఎందుకో సరైన దారిలో వెళ్ళటం లేదు నిజంగా కూడా. మనం అనుకున్నట్టుగా నూతన విద్యా విధానం చెప్పినట్టుగా అసలు 5వ తరగతి వరకన్నా మాతృభాష ఉండడం అత్యవసరం అయినప్పటికీ, ఇప్పుడు వైద్యుడికి తెలుసు ఏ మందు ఇయ్యాలో, కానీ ఈ రోజులు ఏమైపోయినాయంటే రోగి గురిందే వైద్యుడు ఇయ్యాలి. అది ప్రస్తుత పరిస్థితి. మనకు తెలుసు ఉపాధ్యాయులుగా మాతృభాషలోని బోధన బాగుంటది, పిల్లలకి మంచి మూలాలు పడతాయి, మంచి పునాదులు పడతాయి, ఆ తర్వాత ఏదైనా చేయగలరు, ఏ భాష అయినా నేర్చుకోగలరని. కానీ అవగాహన లేని తల్లిదండ్రులు ఒక క్రేజ్ అంతే. ఉన్న వాళ్ళ పిల్లలే అది అక్కడ మొదలైంది. ఇంగ్లీష్ మీడియం అనేది ప్రైవేట్ స్కూళ్ళలో ముందు ఉండేది, మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండేది కాదు. ఈ సరేలే మరి పిల్లలందరూ ప్రైవేట్కి ఎందుకు వెళ్తున్నారు? ఇంగ్లీష్ మీడియం కోసం. కాబట్టి మనము పెడదామని ఇంగ్లీష్ మీడియం పెడితే మెల్లగా ఈ గుంపులో వచ్చి చేరింది అందరూ. ఇప్పుడు తెలుగు మీడియం అడిగే నాదుడు లేడు ఎక్కడైనా పెడదామంటే కూడా. ఉన్న పాఠశాలలో మెల్లమెల్లగా ఒక్కొక్క తరగతి నరుక్కుంటూ వస్తున్నారు, మొత్తం ఇంగ్లీష్ మీడియం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తల్లిదండ్రులు కోరనిది, సమాజం కోరనిది అధికారులు కూడా రుద్దలేరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఉన్న పలంగా తెలుగు మీడియం చేయలేమేమో, చేస్తే గీస్తే ప్రైవేట్ స్కూల్లో కూడా చేసినప్పుడు, అంతటా కూడా 1 నుంచి 5 తెలుగు మీడియమే చేసినప్పుడు ఫలితం ఇస్తుంది. చేయగలిగితే ఇందాక వారేదో సహాయం చేస్తాన్నారు, విద్యాశాఖ మంత్రిని కలిసి ఉన్న పరిస్థితిని చెప్పి మన పిల్లల యొక్క సామర్థ్యాలన్నీ కూడా సన్నగిల్లుతాయి. ఏంటి ఇప్పుడు అంతా బొమ్మలు చూసి ఏమైపోయింది, టీవీలలో కానీ చదువుకున్న నిరక్షరాస్యులు అయిపోతున్నారు అందరూ. టీవీ ఆపరేట్ చేసినా, ఫోన్ ఆపరేట్ చేసినా, కంప్యూటర్ ఆపరేట్ చేసినా ఇప్పుడంతా ఏమంటారు దాన్ని, పిక్చర్ మెథడ్ అయిపోయింది. అర్థం కావనవసరంలా, అక్షరాలు తెలియని అవసరం లేదు, పనులన్నీ చేయగలరు. ఇట్లాంటి పరిస్థితి వచ్చినాక పరిస్థితులు క్షీణిస్తూ ఈ పరిస్థితి దాపురించింది మనకు. ఈ పరిస్థితుల్లో కనీసం తెలుగుతో పాటు సాంఘిక శాస్త్రాన్ని కూడా కొంతమంది చెప్తుంటారు. సరే, సైన్సెస్ మ్యాథ్స్ రేపు అవసరం కాబట్టి, ఆ టర్మినాలజీ అనేది ఇంగ్లీష్లో అవసరం కాబట్టి వాటిని అలా ఉంచినా, తెలుగుతో పాటు ఇంకొక విషయాన్ని మనం మాతృభాషలో బోధించినప్పుడు బహుశా కొంచెం దానికి ఎక్కువ సమయం ప్రాథమిక స్థాయిలోనైనా ఎక్కువ కేటాయిస్తామేమో. ఈ సామాజిక శాస్త్రాన్ని తెలుగులో నేర్చుకోకపోవడం వల్ల కూడా పిల్లలకి అదేదో వంతుగా ప్రశ్న జవాబు అలా బట్టి గుట్టి పరీక్షలో రాసి, లేదా మీరు అన్నట్టు పేపర్ పుల్లులాగా చదవడానికి రాని వాళ్ళు కూడా 80 మార్కులు వస్తున్నాయి. కాబట్టి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి అంగీకరణ తెలుగులో పెట్టడం అనేది బాగుంటది. బహుశా మహిళా సంఘాలను మనం కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్తూ వాళ్ళ లోపల మన పిల్లలకి చదువు ఇంగ్లీషు తప్పకుండా ఉంటది, ఇంగ్లీషు ఎప్పటికైనా ఖచ్చితంగా వస్తుంది, దానికి మూలం తెలుగు వచ్చినప్పుడే ఇంగ్లీషు అనేది అవగాహన కలిగించగలమా, వాళ్ళని కదిలించగలమా అని ఆలోచించాలి. ఇందాక చెప్పినట్టుగా వారితో పాటు మనం కూడా వెళ్ళి విద్యాశాఖ మంత్రిని కలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి మనం వాళ్ళతో ఈ క్షేత్రస్థాయి ఉన్న సమస్య ఏంటనేది చెప్తే బాగుంటదేమో అని నా ఆలోచన. ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు. ఆనంద నాయుడు గారు, ఎక్కువ సమయం లేదు, నిమిషం లోపలే మీరు మాట్లాడండి. కేశిరాజు గారు కూడా మాట్లాడతారు, 1 నిమిషమే, ఇక ముగిద్దాం. ఆనంద నాయుడు గారు మాట్లాడండి 1 నిమిషం లోపే. సరే, కేశిరాజు గారు మీరు మాట్లాడండి, ఒక 1 నిమిషంలో మాట్లాడండి అయ్యా.
కేశరాజు గారు మాట్లాడండి. సార్ ఇంకేం నేను సిద్ధంగానే ఉన్నాను సార్. మీరు నాకు చెప్పండి, నేను చేస్తాను. ఇంక చెప్పేది ఏం లేదు, ఆచరించడమే. సంతోషం అండి. సరే, ఆనందనాయుడు గారు చేయెత్తారు. సరే, ఫోన్ ఇవ్వండి. పద పద్ధతిని గురించి డాక్టర్ గారు చెప్పారు. నేనంటాను, పద పద్ధతిలో నేర్పడం తప్పు కాదు, కానీ అన్ని నేర్చుకున్న తర్వాత అక్షర క్రమం కూడా నేర్పాలి. ఉదాహరణకి సపోజ్ మీరు అక్షర పద్ధతిలో నేర్పితే పిల్లడిని ఔ రాయమంటే వాడు ఆ నుండి మొదలెడితే తప్ప ఔ రాయలేడు. కానీ పద పద్ధతిలో ఏ అక్షరం చెప్తే ఆ అక్షరం రాయగలుగుతాడు. అయితే అన్ని నేర్చుకున్న తర్వాత క్రమం నేర్పాలి, అది నేర్పాలి. కా నుంచి కా వరకు రాయడం కూడా వరుస నేర్పాలి, వెనకటికి అది అవసరం కూడా. ఇకపోతే 3వ తరగతి వరకు ప్రజల్ని మభ్యపెట్టి కేవలం ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి ఇంగ్లీష్లో. ఎందుకంటే మీరు తెలుగు మీడియం అంటే ఈరోజు ప్రజలు ఓట్లు పడవు కాబట్టి తెలుగు ఇప్పుడు ఉన్న దాన్నే కామన్ మీడియంగా పెట్టి 3వ తరగతి వరకు కేవలం తెలుగు మీద సబ్జెక్ట్ మొత్తం ఉండాలి. ఇంగ్లీష్లో మభ్య పెట్టడమే, ఆల్ఫాబెట్స్ మాత్రం ఇంట్రడ్యూస్ చేయాలి 3వ తరగతి వరకు. తెలుగు మీద పట్టు వస్తుంది. అన్ని విషయాలు కూడా 3వ తరగతి వరకు తెలుగులోనే ఉంటే భాష మీద పట్టు వస్తుంది. 5వ తరగతి దాటినప్పటికీ సబ్జెక్టు సమస్య కావాలి కానీ భాష సమస్య కాకూడదు అనుకుంటే 3వ తరగతి వరకు తప్పనిసరిగా విషయం అంతా కూడా తెలుగులోనే ఉండాలి. ఇంగ్లీష్లో మభ్య పెట్టడమే పబ్లిక్ని, లేకపోతే ఓట్లు పడవెళ్ళి వీళ్ళు చేయరు. 4వ తరగతి నుంచి కావాలంటే కొంత ఇంగ్లీష్ స్టాండర్డ్ పెంచుకుంటూ వెళితే సరిపోతుంది అనుకుంటాను. నేను ఇప్పుడు 2 పాఠశాలకు వెళ్తున్నాను. నవోదయకి అప్లై చేయించేటప్పుడు బలవంతంగా నేను తెలుగు మీడియమే పెట్టించా. కారణం ఏంటంటే వాళ్ళు ఎంపిక అయినా కాకపోయినా తెలుగు మీదైనా కొంత పట్టు పిల్లలకు లభిస్తుందని చెప్పి. అదండి. తర్వాత సంతోషం అండి. ఓకే అండి, అలాగే. సుధారాణి గారు, అమ్మ నిమిషమే మాట్లాడతాలి. అదే ఇప్పుడు మనం ఇంతవరకు అంతర్జాలం ద్వారా కలుస్తూ ఉన్నాము. ఇప్పుడు రాబోయే ఆగస్టు 29వ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడానికి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మన సంస్థ తరపు నుంచి కూడా పాల్గొనవచ్చు. మాతృభాష సంస్థ రవీంద్ర భారతిలో నిర్వహిస్తుంది. ఆగస్టు 29 వచ్చే శనివారం రోజున మధ్యాహ్నం 1:30 సమయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇందులో తెలుగు విద్యార్థులకి పాటల పోటీలు కానీ, అంటే తెలుగు పద్యాలు, తర్వాత వచ్చి కథలు చెప్పడం, ఇటువంటి పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి మన తెలుగు కూటమి కూడా ఆ సంస్థతో కలిసి చేస్తే బాగుంటుందని చెలసాని శ్రీనివాస్ గారు ఇందాక ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయం కోదండరామయ్య గారి దృష్టికి తీసుకొని వస్తున్నాను. మీరు అనుమతి ఇస్తే మన 2 సంస్థలు కలిసి కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో నిర్వహించడానికి బాగుంటుందని నా ఉద్దేశం. ధన్యవాదాలు సార్. సంతోషం అమ్మా. డాక్టర్ గారు ఒక నిమిషము నేను తీసుకుంటాను సార్. ఇక్కడ మనకి మొదటి నుంచి ఉన్న సమస్య ఏంటంటే తల్లిదండ్రుల యాస్పిరేషన్స్ ని విద్యావేత్తలు గాని, ప్రభుత్వాలు గాని, కోర్టులు గాని పరిగణలోకి తీసుకోలేదండి. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారిని మంగళగిరిలో తల్లిదండ్రుల కమిటీలో పేరెంట్స్ అడిగింది ఏంటంటే పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పమని. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కానీ చెప్తుంది ఏంటంటే పిల్లలకి ముందుగా మనం ఓరల్ స్కిల్ డెవలప్ చేయాలి, తర్వాతే రీడింగ్ అండ్ రైటింగ్. తప్పు పేరెంట్స్ లో లేదు, మనం పాఠం చెప్పించే విధానంలో లేము అసలు. మనం అసలు ప్రపంచం ఒకవైపు ఉంటే మన రొట్ట కొట్టుడులోనే మనం ఉన్నాం. తప్పు పేరెంట్స్ కాదండి, ఇదంతా విద్యా వ్యవస్థదే తప్పు. ఇది ఇంకొకటి, గాంధీజీ హిందీ పెట్టారు, హిందీ అని అన్నారు. హిందీ అంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అని, ఆర్టికల్ 350లో కూడా కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అని అన్నాం. మనం ఈ రోజు కూడా హిందీ నాళ్ళ నుంచి నేర్పుతున్నాం, 4 ముక్కలు హిందీ, వీడికి హిందీ మాట్లాడడం వచ్చిందా లేదా కూడా మనం పరీక్షలో టెస్ట్ చేయట్లా, మనం పరీక్షించట్లా అసలు. లెర్నింగ్ అవుట్కమ్స్ లో పెట్టాం, అంతా అభ్యసన ఫలితాలను రాసుకున్నాం, SCRT NCRTలు అందరు రాసాం, ఏమీ లేదు. అంటే యాస్పిరేషన్స్ ఆఫ్ ద మ్యాన్ ఆన్ ద, అదే సాధారణ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు, నిజమైన విద్యా సంస్కరణల యొక్క ఆకాంక్షలు రెండు ఒకటేనండి. ఇందులో వ్యత్యాసం లేదు. ఇదల్లా కూడా డెలివరీ చేసే సిస్టమ్ అయినటువంటి ప్రభుత్వము, పాఠశాలలు అందుకు సిద్ధంగా లేవు. వాళ్లే కారణం, ఈ సమస్యకి తల్లిదండ్రులు కారణం కాదు అని నేను బలంగా నమ్ముతున్నాను సార్. ఇది వాస్తవం కూడా. సంతోషం. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్.
ఇప్పుడు సాహిత్యంలో చాలా మంది కృషి చేస్తున్నారు. దానికి ఇందాక చెప్పినట్టుగా చాలా మంది సహాయం కూడా చేస్తున్నారు. అందులో కృషి చేసేవాళ్ళు, మరి పుంకాలుగా సాహిత్యాన్ని సృష్టించే వాళ్ళు గాని, అందుకు సహాయం చేసేవాళ్ళు గాని, కొంతకాలం మనము సాహితీ యజ్ఞాన్ని మాని అక్షర యజ్ఞాన్ని చేయాలేమో. సహాయం చేసేవాళ్ళు కూడా ఈ ప్రాథమిక స్థాయిలో పిల్లలు చక్కగా అర్థవంతంగా ఒక చిన్న కథ చదవడం, చిన్న కథ చెప్పడం చేసినప్పుడు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రాథమిక స్థాయి పిల్లలను తెలుగు భాషపై మక్కువ పెంచడం కానీ, దాంట్లో కాస్త పురోగతి సాధించే విధంగా ఆ విధంగా మన ప్రయత్నాలు, సాహిత్యకారుల ప్రయత్నాలు ఉంటే బాగుంటుందని నా ఆలోచన సార్. ఇది ఒక యజ్ఞం మనం, ఎందుకంటే వాళ్ళు సృష్టించే సాహిత్యం రేపు ముడుపు గొడ్డలే మ్యూజియంలో ఉండాల్సిందే. ఎవరు చదువుతారు? భాషను మీరు అన్నట్టుగా కాంప్రిహెన్సివ్ లాంగ్వేజ్ అర్థవంతంగా చదవలేనప్పుడు ఈ ఎవరు చదవలేరు, దాన్ని ఆస్వాదించలేరు. కాబట్టి సరేనండి, ఈ కార్యక్రమం ముగిద్దాం. ఏదైనా ఇబ్బందులు వస్తే కేశరాజు గారికి చెప్పుకుంటాం. ఇప్పుడు జిడుగు గారు, మీరు కెనడా దారిలో ఉన్నారు, ముగిస్తారా కార్యక్రమం? ఇంకెవరన్నా మాట్లాడాలంటే చివరి అవకాశం అండి, అది నిమిషమే. ఒక్కసారి కోదండరామయ్య గారు, ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం, గత 3 వారాలు ఏం చేశారు? గత 3 వారాల్లో 3 వారాంతాలలో అటు బల్టిమోరు, హ్యూస్టన్, డాలస్లో 3 గొప్ప పెద్ద సాహిత్యవేది కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో ప్రత్యక్షంగా పారుపల్లి వారు కూడా పాల్గొన్నారు. చెప్పాలి కదా మరి మీరు చేసినవి కూడా. అందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం కూడా సాహిత్యం లేకుండా ఇక్కడ జీవనం లేదండి. చెప్తే నమ్ముతారో నమ్మరో. భాషా సాహిత్యం, రేడియో కార్యక్రమాలు, వ్యాసాలు, దీనికి 60-70% సమయం మన భాష, మన సిరి సంపదలకే ఉపయోగిస్తున్నామండి. అది చెప్పాల్సిన పాయింట్. బెల్లంకొండ ప్రసాద్ గారు కొత్తగా వచ్చారు. ఒక నిమిషం ఏమైనా మాట్లాడితే మాట్లాడండి అయ్యా. సరే, జిడుగు గారు ముగిస్తారా? అంటే నేను మొదటి నుంచి లేను కాబట్టి డాక్టర్ గారు మరి ఒక విషయం చెప్పారో లేదో, ఆయన తమ వైద్య విద్యార్థులకి పాఠాలని తెలుగులో కూడా చదివించారు, పరీక్షలు పెట్టారు. ఆ విషయం డాక్టర్ గారు చెప్పారో లేదో? చెప్పలే. వారికి ఆ రకంగా అభినందనలు. వారు చేస్తున్న కృషి. ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటానండి, ప్రయోగాలు చేస్తుంటాను. కేంద్రం ఇంజనీరింగ్, మెడిసిన్, లా కూడా తెలుగు భాషలో చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ ముగించండి. ఆ రకంగా మరి వారికి తగినట్టుగా కనీసం కొద్ది మందన్నా రాష్ట్రంలో కొంతమంది సహాయం చేస్తే వారి చేస్తున్న పోరాటానికి బలం చేకూరుతుంది. అయితే ఇంకొక విషయం, మరి ఇంతకుముందు చర్చకు వచ్చిందో లేదో, విశాఖపట్నంలో ఉన్న సూరి గారి మధ్య అసెంబ్లీలో మంత్రులను వీళ్ళందరిని కలిస్తే ఒక సభా కమిటీ వేయమని చెప్పి లోకేష్ గారు అడిగారు సభాధ్యక్షుల్ని, శాసనసభాధ్యక్షుల్ని, ఈ తెలుగు భాష పరిస్థితి ఏంటని. మరి ఇలాంటి ఎన్నో ఇంత ముందు కూడా కమిటీలు వేశారు. దీని పరిస్థితి కూడా అలా అవుతుందో లేదో మనకు తెలియదు కరెక్ట్గా. ధన్యవాదాలండి నాకు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన. అయ్యా జార్జియా వెంకటరమణ గారు, మీరు ఇక రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.